మంచిది. నేను ఇప్పుడు ఆశించే రీతిగా ముందుగా చెప్పినట్లుగా మనం ప్రభు మందిరంలోకి వెళుదము అని వారు నాతో చెప్పినప్పుడు నేను సంతోషించాను. మనం ప్రభు మందిరానికి వెళుదము రండి అని దావీదు ఆవరణ ఇచ్చాడు. ప్రభు ఇంటి కంటే ఘనమైన స్థలము మరొకటి కలదేమో నాకు తెలియదు. ఇప్పుడు ఈ రాత్రిలో జార్జియా నుండి వచ్చిన కొందరు స్నేహితులున్నారు. బహుశా ఈ రాత్రికి వారు మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత వారంతా ప్రయాణం చేస్తారు. ఇంకా కొందరు ఆ దిగువ భాగం నుండి వచ్చిన వారి ఉన్నారు. మీరుంటారనుకుంటాను. మాకెటువంటి గదులున్నాయో అవి మీకు తెరవబడి ఉంటున్నవి. అటు తర్వాత బుధవారం రాత్రి పాఠములకు కొనసాగిద్దాం. ఆ తర్వాత ప్రభు చిత్తమైతే తిరిగి తర్వాత ఆదివారం ఆరంభించుకుందాం. ఆ తర్వాత చటాక కూటాలు 6న ఆరంభమవుతవి. కాబట్టి మీ సెలవులను తీసుకున్న వారందరకు ఒక గొప్ప అద్భుతకరమైన సమయం మనకు చటాకోలో ఉంటున్నది. అటువంటి అద్భుతకరమైన సమయం మనకెల్లప్పుడూ ఉంటున్నది. ఒక పెద్ద గుంపు కాదు, సులభంగా 10,000 మంది అందులో పట్టవచ్చునని అనుకుంటున్నాను సహజంగా. అయితే గత సంవత్సరం 7,000 మంది సుమారు వచ్చారనుకుంటున్నాను. స్థలమంతా నిండిపోయారు. అయితే నిలబడటానికి ఎంతో స్థలం ఉండిపోయినది. పలు దూర ప్రాంతాల నుండి వచ్చిన వారందరికీ స్థలాలు లేకుండా అయిపోయినవి. కాబట్టి అటువంటి దాని కొరకు మనం ఎదురు చూద్దాం. అనేక మంది దైవ సేవకుల సహోదరులు లోపలను అలాంటి వారిని నేను చూస్తున్నందుకు ఆనందిస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి మిషనరీ సహోదరి హ్యూమ్స్ యొక్క పేరు నేనెన్నడూ తలంచలేదు. ఇక్కడ కూర్చున్నది సహోదరి హ్యూమ్స్. మీరు చిన్న బిడ్డలు. ఒక మిషనరీగా వారు ఉన్నందుకు నేను ఆనందిస్తున్నాను. మిగతా వారు సహోదరు ప్యాట్, సహోదరు డాల్టన్, సహోదరు బీలర్, ఇంకా అనేక మంది ఉన్నారు. కొద్ది క్షణాల క్రితమే సహోదరి కాలిష్ చూశాను. వారందరినీ కూడా పిలవటానికి కొంత కష్టతరంగానే ఉంటున్నది. ఈ రాత్రి ప్రభు యొక్క ఇంటిలో మీరన్నందుకు మేమెంతగానో ఆనందిస్తున్నాము. ఇక్కడ నా వెనకాల కూర్చునున్న ఈ ప్రశస్తమైన గొప్ప సహోదరుడు నెవిల్ మేము వాక్యును మాట్లాడుతున్నప్పుడు నాతో కలిసి ప్రార్థించును. చార్లీ, సహోదరు నెల్లీ, మిమ్మలను పిల్లలను చూడటం ఆనందంగా ఉంటున్నది నాకు. బైబిల్ యొక్క ఉపదేశం ఎంతో. అవును సహోదర వెల్చ్, నేను నీ కొరకు చూస్తున్నాను. ఇప్పుడు వెనకాల నీవు కూర్చుని ఉంటాము నేను చూశాను. బైబిల్ ఉపదేశము సహజంగా కొంత అయోమయంగానో లేక అపనమ్మకానుగానో ఉంటున్నది. పలుచని మంచుగడ్డ మీద ఒక విధంగా నడిచినట్లుగా ఉంటున్నది. అయితే ఆ విధంగానే మనం తలంచవచ్చును. ఈ సమయంలో ఈ సందర్భంలో నేను అనుకున్న రీతిగా యేసుక్రీస్తులో మనం ఏమై ఉన్నామో అదే స్థితిలోకి, సంపూర్ణ గ్రాహ్యములోకి సంఘాన్ని తెచ్చుటకు మంచిదని నేను అనుకుంటున్నాను. కొన్ని పర్యాయాలు ప్రసంగం అనేది అద్భుతకరమైన విషయం అని అనుకుంటాను. అయితే కొన్నిసార్లు నేను ఇలా నమ్ముతాను సహోదర బిల్లర్, ఆ ప్రసంగం దాన్ని దాటిపోతే ప్రత్యేకించి ఒక రకంగా సంఘానికి అలా ఉంటున్నది. సహజంగా ప్రసంగం పాపిని పట్టుకుంటుంది, వాక్యము ద్వారా గద్దింపులోనికి లేక తీర్పులోనికి తీసుకుని వస్తున్నది. అయితే ఉపదేశం అనేది మనుష్యుడు ఏమై ఉంటున్నాడో ఆ స్థానంలో ఉంచుతున్నది. మరి మనం ఏమై ఉన్నామో ఆ స్థానం మనం తెలుసుకునే వరకు మనం సరిగా విశ్వాసాన్ని పొందుకోలేము. సరే, ఇక్కడ ఉన్నటువంటి అందమైన దేశమైన అమెరికా దేశము, ఈ దేశం యొక్క రాయబారిగా నన్ను రష్యాకు వారు పంపించినట్లయితే, వారు అధికారపూర్వకంగా నన్ను రష్యాకు పంపించినట్లయితే అమెరికా దేశం యొక్క సమస్త అధికారాలు నా వెనకాల ఉంటున్నవి. నేను ఒక రాయబారినిగా గుర్తించబడినట్లయితేనే నా మాట అమెరికా దేశం వల్లనే ఉంటున్నది. అలాంటప్పుడు దేవుడు తన యొక్క లేక ఆయన యొక్క రాయబారులుగా మనల్ని పంపినట్లయితే పరలోకమందున సమస్త అధికారము, దేవుని యొక్క అధికారము, ఆయన దూతుల యొక్క అధికారము, ఆయన సమస్త బలము మన మాటల వెనకాల ఉంటున్నది. నిజంగా మనం ప్రతిష్ఠింపబడి ప్రజల యొద్దకు పంపించబడిన వర్తమానులైనట్లయితేనే దేవుడు తన యొక్క వాక్యాన్ని ఘనపరచవలసి ఉంటున్నది. ఎట్లనగా మీరు భూమి మీద దేని బంధింతురో పరలోకమందు నేను దాన్ని బంధింతును అని ఆయన గౌరవప్రదంగా వ్రాశాడు. మీరు భూమిపైన దేని విప్పుదురో నేను పరలోకమందు విప్పుదును, పరలోక తాళపు చెవులు నీకు ఇచ్చెదను. హో, ఎంతటి గంభీరమైన వాగ్దానాలు ఆయన సంఘానికి ఇచ్చి ఉన్నాడు. క్రింద దినము తర్వాత నేను నా సాధారణ దూరంలో నేను ఆకాశముని చూసిన దర్శనాన్ని ఈ ఉదయం నేను వివరిస్తున్నప్పుడు మీలో చాలా మంది ఉన్నారనుకుంటున్నాను. దేవుడు ఎవరితోనైనా ఏదైనా చెప్పి ఉన్నాడనే వారు అన్నట్లయితే నేను ఏ విధంగానూ దానిని అనుమానించను. అది లేఖనములో లేకున్నప్పటికీ నేను దాన్ని నమ్ముతాను.
ఆ సహోదరుని మాట నేను నమ్ముతాను. బైబిల్ ప్రక్కనే నిలబడి ఉండవచ్చును, అయినప్పటికీ సహోదరుడు దాని అపార్థం చేసుకుని ఉండవచ్చును, కొద్దిగా దానికి కలుపు చేసి ఉండవచ్చును, అయినప్పటికీ అతడు నా సహోదరునిగా నేను నమ్ముతాను. ఏదైనా నా గుండెల్లో రగులుతున్నట్లయితే కొన్ని సంవత్సరాల వరకు అది నన్ను వదిలిపెట్టదు. కాబట్టి గత ఆదివారం ఏమి జరిగినదో నేను అన్నడూ మర్చలేకపోకున్నాను. ఒక వారం రోజులే నా బ్రతుకుకు చైతన్యం చేసేది ఒకటి జరిగినది. నేను భయపడను. మరణమంటే నాకు ఎటువంటి భయము లేదు. మరణమంటే ఎటువంటి భయము లేదు. నీవు దాన్ని అర్థం చేసుకుంటే అది నీకు కూడా భయం ఉండదు. అది నీవు తెలుసుకుంటానికి అనుభవం అవసరమవుతున్నది. ఎందుకంటే దాని వివరణ చేయుటకు వేరే మార్గం ఇంకొకటి లేదు. మాటలు నీవు కనుగొనలేవు. ఎందుకంటే ఆంగ్ల నిఘంటువులో కానీ మరి ఏ ఇతరమైన నిఘంటువుల్లో కానీ ఆ అర్థం లేదు. ఎందువల్లంటే అది నిత్యత్వము. నిన్నని లేదు, రేపని లేదు. అది ఎల్లప్పుడూ వర్తమాన కాలమే అవుతున్నది. అది నాకంత బాగాలేదని కాదు, ఇప్పటి నుండి 1 గంట తర్వాత నాకంత బాగాలేదు, మరలా 1 గంట తర్వాత నాకు బాగుంది అని కాదు. ఇది ఎల్లప్పుడూ కూడా వర్తమాన కాలమే అవుతున్నది. చూశారా? ఆగిపోవుట అవునది ఇక లేనే లేదు. మహిమగల సమాధానం మొదలైనవి. ఎటువంటి పాపము గాని, ఎటువంటి ద్వేషము గాని, ఎటువంటి వ్యాధి కాని, మరి ఏదైనా కాని ఆ పరలోక గవిని చెరలేదు. దీని గురించి చెప్పే భాగ్యం నాకున్నట్లయితే అది నాకు తెలియదు. నాకు తెలియకపోతే అలాంటప్పుడు నన్ను క్షమించమని నేను దేవుని ప్రార్థన చేస్తాను. అయితే నాకు ఆ భాగ్యం ఉన్నట్లయితే ఒకదాన్ని చూడటానికి దేవుడు నన్ను పట్టుకునుడు కాక మొదటి ఆకాశం గురించి నేను తెలియచేస్తాను. బైబిల్ గ్రంథముల ఒకరు, పౌలను పేరుగల ఒకరు 3వ ఆకాశములకు కొనిపోబడ్డాడని నేను నమ్ముతున్నాను. మొదటి ఆకాశంలోని ఇంత మహిమకరముగా ఉన్నట్లయితే మరి 3వ ఆకాశముల గురించి ఏంటి? 14 సంవత్సరాలు అతడు మాట్లాడలేదనటంలో అతిశయోక్తి లేనే. అతడు చెప్పాడు, అతడు శరీరంతో వెళ్ళాడో శరీరం లేక వెళ్ళాడో అది నాకు తెలియదని అతను అంటున్నాడు. అటువంటి గొప్ప అపోస్తులతో కలిసి అతని యొక్క పరిచర్య పిలుపును పంచుకోవడం లేదు. అతని వల్లే మనము తయారు చేసుకుంటూ లేదు. అయితే అతనితో కలిసి నేను చెప్పగలను, నేను ఈ శరీరముతో ఉన్నానో లేదో నాకైతే తెలియదు. ఒక విషయం, నేను మీ వైపు చుట్టూ ఎంత యథార్థమో అంత యథార్థం అది. నేను ఎప్పుడు కూడా ఆశ్చర్యపోతూ ఉంటుంటాను. నేను చచ్చిపోతే ఒక ఆత్మీయ మేఘం మాదిరిగా తిరుగుతూ ఉంటానని. అదిగో సహోదరుడు సహోదరి చాలీ, ఇంకా చెలి నెల్లి, అదిగో సహోదరుడు స్పెన్సర్ అక్కడికి వెళ్తున్నారని చెప్తానని అనుకునేవాడు. అది ఎప్పుడు కూడా నన్ను గజిబిజి చేస్తుండేది. నా కళ్ళు సమాధులు ఉండి మురిగి కుళ్ళిపోతవి. నా చెవులు ఇక వినలేకపోయినట్లయితే, నా రక్తం అంతా ఇక ఎండిపోయినట్లయితే వారు దానికి సుగంధ ద్రవ్యాలు పూస్తారు. అది నీళ్ళలోనే మట్టిలోనే ఉండిపోతుంది. నా యొక్క జ్ఞాపకశక్తి, నా మెదడు అంతా ఎండిపోతుంది. ఇక నేను ఎలాగుంటాను? కేవలం ఒక ఆత్మగా తిరుగుతూ ఉండుటగాక మరి అని అలా అనుకునేవాడను. అది నన్ను భీతి కలిగ చేసినది. హలో సహోదర ప్యాట్, నేను చూడటానికి ఎంతో ఆనందంగా ఉన్నది అని నేను ఎలాగ చెప్పగలుగుతాను? హలో సహోదర నెవిల్, నేను ఎలా చూడగలుగుతాను? అయితే నేను అలా తలంచాను. అదే, నాకు చూడటానికి ఏమీ లేదు, మాట్లాడటానికి ఏమీ లేదు. అది మురిగిపోయి దుమ్మైపోయినది. మరి నేను ఏ విధంగా హలో సహోదర ప్యాట్, హలో సహోదర నెవిల్, హాయ్ చార్లీ అని ఎలా చెప్పగలను? కాబట్టి అది తప్పని నాకు తెలుసు. ఎందుకంటే లేఖనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. అది విరుద్ధమైనది కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే భూ సంబంధమైన ఈ గుడారము శిథిలమైపోయినను మన కొరకు ఒకటి అపేక్షిస్తున్నది, మరొక గుడారము. కళ్ళు, చెవులు, పెదవులు, మానసిక అనుబంధాలను మరొక గుడారము ఉన్నది. భూ సంబంధమైన ఈ గుడారము శిథిలమైపోయినట్లయితే స్పర్శించుటకు, మాట్లాడటకు దీనికి ఒక శరీరం ఉన్నది. అది నా యుద్ధకు వస్తుంది. ఇప్పుడే మోషే చనిపోతే 800 సంవత్సరాల వరకు గుర్తింపు లేని సమాధి అతనికి ఉన్నది. ఏలియా ప్రభువుకు ముందు 500 సంవత్సరాలకు ముందు పరలోకానికి వెళ్లిపోయాను. అయితే రూపాంతర కొండపైన యేసుతో వారు మాట్లాడుతూ ఉన్నారు. సమూయేలు చనిపోయి 3 లేక 5 సంవత్సరాల తర్వాత కన్నపిచ్చాచి అతన్ని పిలిచినది. అది సాష్టాంగపడిపోయి, నీవు సౌలువే, నీవు నన్ను మోసం చేశావు అని చెప్పినది. ఆమె చెప్తుంది, నేను దేవుళ్లను చూచుచున్నాను అని అన్నది.
ఆమె అన్యురాలు. దేవుళ్ళు పైకి వచ్చుట నేను చూస్తున్నాను. చూశారా? సౌలు అతను చూడలేకపోయాడు. అయినప్పటికీ అతడు ఎలాగ ఉన్నాడు నాకు చెప్పు అని అడిగాడు. అతడు సన్నగా అతడు దుప్పుడు కప్పుకొని ఉన్నాడు. అతడు సమూయేలు ప్రవక్త, నా యొద్దకు అతన్ని పిలువు అని చెప్తున్నాడు. నేను ఒకటి మీరు గమనించాలని కోరుతున్నాను. సమూయేలు తన యొక్క రూపములో ఎటువంటి మార్పులు లేవు. అతడు ఇంకా ప్రవక్తే. మరునాడు ఏమి జరగనై ఉన్నదో అతడు సౌలుతో చెప్పాడు. కాబట్టి చూశారా, మన సమాధి యొద్ద ఏడ్చి మొర్ర పెట్టి రోదన చేసినను మరణం మనల్ని సంపూర్తిగా ఆర్పివేయలేదు. అది కేవలం మన యొక్క నివాస స్థలమును మాత్రమే మారుస్తుంది. ఒక స్థలం నుండి మరొక స్థలమునకు మనల్ని తీసుకుని వెళ్తున్నది. వయసు అంటే ఏంటి? నేను 1 గంట జీవించినట్లయితే అనేక మంది 16 సంవత్సరాల వయసులో వారి కంటే ఎక్కువగా జీవిస్తున్నాను. 5 సంవత్సరాల వయసులో వారి కంటే ఎక్కువగా జీవిస్తున్నాను. కనుక వయస్సు అనేది ఏమీ లేనట్లయితే ఒకటేదో చేయుటకు ఒక ఉద్దేశము కొరకే మనం ఇక్కడ ఉంచబడి ఉంటున్నాము. సరే, అందమైన ముఖాలతో ఇక్కడ కూర్చుని ఉన్న అనేక మంది తల్లులు, కొందరు 60, కొందరు 70 సంవత్సరాలు ఉండవచ్చును. సహోదరు బ్రహ్మాం, నేనేమి చేశాను అని అడగవచ్చు. మీరు మీ బిడ్డలను పెంచారు. మీరు ఏమి చేయవలసినదో దానిని మీరు చేశారు. ఇక్కడ కూర్చున్నటువంటి వృద్ధులకు తండ్రి గారు ఇలా చెప్పవచ్చును, మంచిది, నేను పొలాన్ని దున్నాను, నేను దీన్ని చేశాను, నేనెన్నడూ బోధ చేయలేదే అని అడగవచ్చు. ఏది చేయుటకు దేవుడు నిన్ను పంపించున్నాడో దానినే నీవు చేశావు. అక్కడ నీకు స్థానమున్నది. వైద్యుల్లో నా స్నేహితులు ఒకరైన ఒక వృద్ధుడైన వైద్యుడితో నేను నిన్న మాట్లాడుతున్నాను. 80 లేక ఆ పైబడ్డ సంవత్సరాలు ఆయనకు ఉంటున్నవి. ఈ రాత్రి ఆయన యొక్క మరదలు ఇక్కడ మందిరంలో ఉన్నారు. వారిని కూర్చి ఆమె కొద్దిగా బాధపడుతున్నది. నేను వారిని చూడటానికి వెళ్ళాను. నేను ఆయనతో మాట్లాడటం ఆరంభించగానే హుషార్ తెచ్చుకుని అనేక సంవత్సరాల క్రితము కలరాడులో తాను చేసిన వేట ప్రయాణాన్ని గురించి చెప్పాడు. అదే ప్రాంతంలో నేను వేటాడాను. ఎంతో హుషారుతోనూ జ్ఞానముతోనూ, డాక్టర్ గారు, ఎంతకాలం నుండి మీరు ఈ పని చేస్తున్నారండి అని అడిగాను. నీవు పాలు త్రాగే వయస్సు నుండి అని చెప్పాడు. అనేక సార్లు నా గుర్రం బండిని నేను కట్టుకుని నా గుర్రం పైన పీఠం వేసుకుని నేను ఆ వృత్తిని చేశాను. ఆ చిన్న సంచి తీసుకుని నేను నడిచి వెళ్ళిపోయాను. అవునవును, ఆ చిన్న కాలువ ప్రక్కన ఉదయం 2 గంటల సమయంలో నీ చేతిలో చిన్న లాంతరు పట్టుకుని ఒక తల్లి ప్రసవ వేదన పడుతున్న ఇంటికి నీవు వెళ్ళావు కదా. ఉన్నది నిజమే అని అన్నాడు. డాక్టర్ గారు, నేను ఇలా అనుకుంటాను, ఈ మరణ అమరణముల మధ్య ఈ విభేదించు గీత వంటిది దారిలో ఉంటే అలా పరిచయం చేయడానికి దేవుడి అనుభవజ్ఞులైన వృద్ధ డాక్టర్లు ఉంచుతారని అనుకుంటున్నాను. కళ్ళ నిండా నీళ్లు నింపుకుంటూ ఏడుస్తూ తన యొక్క చేతులు చాచి ఇలా అన్నాడు, నేను అలా అనుకుంటున్నాను సహోదరుడా అని అన్నాడు. భూమి దాటిన తర్వాత నరుడు ఏమై ఉన్నాడో అలాంటి అతని యొక్క ప్రాణాన్ని దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆ తర్వాత నేను తనకు సంతృప్తి కలిగించే లేఖనాన్ని అందించాను. అనేక సార్లు చీకటి రాత్రుల్లో ఆ మట్టి పొలాలను దున్నుతూ కొందరికి సహాయం ఎత్తిస్తున్నారు. బహుశా ఆ శ్రమ కొరకు 1 పైసా కూడా పొందకపోవచ్చును. మంచిదే, కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు అని యేసు చెప్పిన లేఖనాలను వారికి జ్ఞప్తి చేశాను. ఉన్నది వాస్తవమే. ఈ రాత్రి ప్రభు అంగీకరిస్తే సంఘాన్ని 3 పాఠములతో ఒక స్థానంలో ఉంచుదాం. ఎలా కనిపిస్తుంది, మనం ఏమై ఉన్నాము అను వాటితో ఎఫెసీయులకు పౌలు వ్రాసిన ఉత్తరములోని 1వ అధ్యాయంతో మనం ప్రారంభించబోతున్నాం. మొదటి 3 అధ్యాయాలు రాబోతున్న 3 పాఠములుగా తీసుకుందాం. సాధ్యమైతే సాయంకాలకు ఒక అధ్యాయంగా ఈ రాత్రి, బుధవారం, తర్వాత ఆదివారం ఉదయం ఎఫెసీ 1వ అధ్యాయం వాటిని కలిసి చదువుతున్నప్పుడు నేను ఈ విధంగా చెప్పగలను. ఎఫెసీ పుస్తకము పాత నిబంధన గ్రంథములోని యెహోషువకు సంపూర్తిగా సమసంబంధ సరళత కలిగి ఉంటున్నది. ఎఫెసీ పత్రిక గుర్తుంచుకునండి. మీ యొక్క ఉపదేశానికి కొద్దిసేపట్లో తీసుకునబోతుండగా కొద్దిసేపు క్షమించి ఓర్చుకునండి. దాన్ని తెరవక ముందు మనం తల్ల వంచుకుని సహాయం చేయమని ఆయన వేడుకుందాం. ప్రభువా, నీ యొక్క పరిశుద్ధమైన పూజనీయమైన వ్రాతలను మేము సమీపిస్తున్నాము. అది ఆకాశముల కంటే భూమి కంటే ఎంతో స్థిరమై ఉన్నది. బైబిల్ అను ఈ వాక్యములో మేము ఇలాగూ చదువుతున్నాము, ఆకాశం భూమియు గతించును గాని నా మాటలు ఎంత మాత్రమును గతింపవు అని. కనుక ఈ గంభీరమైన ఘడియలో
నీ రక్తముతో కొనబడిన వారిని ముందుంచి ఈ రాత్రి ఈ వేదిక నొద్దుకు వస్తున్నాము. ప్రశస్తమైన ప్రియమైన ఈ నరమాత్రులు ఈ రాత్రి ఇక్కడ కూర్చొని వారి శక్తి కొలది ప్రతి చిన్న నిరీక్షణ పైన అత్యాశ పెట్టుకుని రబోవుచున్న నిత్య జీవము కొరకై ఆధారపడి ఉన్నారు. ప్రతి ఒక్క విశ్వాసి ఈ రాత్రి వేళలో తన యొక్క స్థానాన్ని చూచుకోలాగున ఇది మాకు సంతృప్తిని కలుగు చేయును కాక. ఈ గంభీరమైన సహవాసములోకి ఇంకా ఎవరైతే రాలేదో అలాంటి వారు దేవుని రాజ్యములోకి చొరబడి వచ్చుదురు కాక. ప్రభువా, కాపలాదారుడు ద్వారము తెరిచే వరకు వారు ద్వారమును తట్టుదురు కాక. ప్రభువా, అనుగ్రహము చూపండి. ఎటువంటి మానవ అనువాదము లేని ఈ బైబిల్ గ్రంథంలో నుండి ఇక్కడ మేము చదవబోతున్నాము. దేవా, నీ దాసునైన నేను కాని మరి ఏ ఇతర దాసులు గాని వాక్యానికి వారి స్వంత అనువాదము చేయకుండా ఆటంకపరచండి. మేము కేవలం అది చదివి వాక్యము ఏ విధముగా వ్రాయబడి ఉన్నదో దానిని అలాగే నమ్ముదుముగాక. ప్రత్యేకించి మందకు కాపులమైన మేము అలాగూ చేయుదుముగాక. సంఘ కాపులమైన మేము ఆ దూరాన ఆ మహిమగల దేశములో ఆ చిన్న మందుతో ఒక దినాన అక్కడ చేరుతాము. ప్రభువైన యేసు సన్నిధిలో మేము నిలబెడతాము. పౌలు, పేతురు, లూకా, మార్కు, మత్తయి మొదలైన వారందరూ వారి వర్గం వారికి తీర్పు తీర్చుట ఆ తరాలను మేము చూస్తాము. దేవా, వేల వేల మందిని మీ పాదముల దగ్గరకు తీసుకుని వచ్చి నేను జోగాడుతూ విధేయతో మీ ప్రశస్త పాదముల పైన బడి, ప్రభువా, వీరు నీవారు అని చెప్తాను. ఓ దేవా, మరొక్కసారి నీ ఆత్మతో, నీ ప్రేమతో, నీ మంచితనంతో మమ్మల్ని నింపండి. అనేక సంవత్సరాలకు పూర్వం పాట యందు గాన రచయిత వ్యక్తిగతంగా చేసిన రీతిగా ఇలాగూ చనిపోతున్న ప్రియమైన గొర్రెపిల్ల విమోచించబడిన దేవుని సంఘము ఇక ఎన్నడూ పాపము చేయకున్నట్లుగా నీ ప్రశస్త రక్తము ఎన్నడూ దాని శక్తి నిర్వీర్యము కాదు. అప్పటి నుండి విశ్వాసము ద్వారా కాలుతున్న నీ గాయం యొక్క ఆ సరఫరా కోనేరుని నేను చూశాను. అప్పటి నుండి నేను మరణముందేదాకా విశ్వాస ప్రేమయే నా యొక్క అభిమతం. అడు తర్వాత ఆదర్శమైన మధురమైన పాటలో ఇలా అతడు చెప్పాడు: ఈ బలహీనమైన సత్తువు కోల్పోయిన నత్తి నాలుక సమాధిలో నిశ్శబ్దంగా ఉండిపోతున్నది. తరువాత నీ బిడ్డలకు సమాధి ఇటువంటి మరణాన్ని బంధించలేదు. అది మా యొక్క ఏకైక విశ్రాంతి స్థానము, దాగు చోటు. అక్కడే క్షయత అక్షతను ధరించుకుంటున్నది. నీ వాక్యమందు మాకు అనుగ్రహించిన రీతిగా ప్రభువా, బహు విషదంగా మేము దీన్ని తుచిదముగాక మాకు గ్రహింపుడు దయచేయండి. నీ వచ్చు వరకు నిన్ను మేము నమ్మకంగా సేవించులాగున ప్రభువా, మా విధి నిర్వహణలో మమ్ము నిలబెట్టండి. యేసు నామమున ఆయన కొరికే దీన్ని మేము అడుగుచున్నాము. ఆమేన్. నేను ఇప్పుడు చెప్తున్న రీతిగా ఎఫెసీ పత్రిక, ఎఫెసీ పుస్తకము నా యొక్క అభిప్రాయ ప్రకారంగా క్రొత్త నిబంధన యొక్క ఒక మహోన్నతమైన గ్రంథం అవుతున్నది. అది కాల్వినిజం యొక్క కోవునకు నడిపిస్తున్నది, ఆర్మినిజమును ఇంకొక కోవుకు నడిపిస్తున్నది. అయితే ఎఫెసీ పుస్తకము దాన్ని ఏకము చేసి సంఘాన్ని ఒక త్రోవకు తీసుకుని వస్తున్నది. నేను దాన్ని యెహోషువతో పోల్చాను. మీరు గమనించినట్లయితే ఇశ్రాయేలు బయటకు తీసుకురాబడిన తర్వాత వారి యొక్క యాత్ర 3 మెట్లుగా ఉంటున్నది. మొదటి మెట్టు ఐగుప్తును విడిచిపెట్టుట, రెండవ మెట్టు అరణ్య మార్గము, మూడవ మెట్టు కనాను. అయితే కనాను 1000 ఏండ్ల పాలనకు పోలిక కాదు. అది కేవలము జయశాలి యొక్క యుగానికే తార్కాణం అవుతున్నది. జయించు గృహ నిర్వాహకత్వం అవుతున్నది. ఎందుకంటే వారు కనానులో హత్యలు చేశారు, దహనకాండాలు చేశారు, పట్టణాలు స్వాధీనపరుచుకున్నారు. 1000 ఏండ్ల పాలనలో మరణం అనేదే లేదు. అయితే అది చేయు మరో కార్యం ఏంటంటే వారు మోషే యందు నమ్మిక ఉంచి ఐగుప్తును విడచడం ద్వారా అది విశ్వాసాన్ని బట్టి నీతిమత్తులోకి నడిపిస్తున్నది. అరణ్యములో గొర్రె పిల్లను పాప ప్రాయశ్చిత్తార్పణముగా చేయటం ద్వారాను, అగ్ని స్తంభాన్ని వెంబడించడం ద్వారాను శుద్ధీకరణలోకి నడిపిస్తున్నది. అడుపిదప వాగ్దానం చేయబడిన భూమిలోకి ప్రవేశించుట. ఇప్పుడు క్రొత్త నిబంధనలోని విశ్వాసికి వాగ్దానం చేయబడిన భూమి ఏంటి? వాగ్దానము పరిశుద్ధాత్మ ఉంటున్నది. యోవేలు 2:28 అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, నా దాసుల మీద నా దాసుల మీద నా ఆత్మను కుమ్మరించెదను, కనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచికలను
అగ్నిని పొగను ఆవిరిని కలుగజేసేదను. పేతురు పెంతెకోస్తు దినాన తన పఠాన్ని తీసుకుని ప్రసంగిస్తున్నాడు. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. గతములోని ప్రతి అతిక్రమము తీసివేయబట్టానికి, క్షమించబట్టకు, తుడిచివేయబట్టకు వారి యోర్దాను దాటక ముందు యెహోషువను మీరు గమనించారా? యెహోషువ చెప్తున్నాడు, మీరు మీ పాలెంలోనికి వెళ్ళి మీ వస్త్రములు ఉదుకుని మిమ్మల్ని మీరు శుచిపరచుకునుడి. ఏ పురుషుడును తన భార్యని కూడకూడదు. 3 దినములలోగా దేవుని మహిమను మీరు చూస్తారు. చూడండి, వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటానికి సంసిద్ధమవుతున్న పద్ధతి అది. ఇశ్రాయేలు వాగ్దానం ఏమైందంటే, పాలస్తీనా దేశాన్ని గురించి అబ్రహామునకు దేవుడు వాగ్దానం చేశాడు. తరతరాలు వారి యొక్క స్వాస్థ్యము అదే. వారు ఎల్లప్పుడూ కూడా ఆ దేశంలోనే ఉండవలసి ఉంటుంది. 3 విధాలైన మెట్ల ద్వారా ఈ వాగ్దానములోకి వారు వస్తున్నారు. సంపూర్ణంగా ఈ పోలిక క్రొత్త నిబంధనలో పోల్చబడినదో గమనించండి. ఇది నేను చెప్పినట్లుగానే మీ ఆలోచన బట్టి అంగీకరించకపోవచ్చు. ప్రశస్తమైన ప్రజలైన నజరైన వారు మీరు, చర్చాఫగాడు వారు మొదలైన వారు మీలో కొందరు అంగీకరించకపోవచ్చు. దాన్ని గురించి అభ్యంతరపడకండి. జాగ్రత్తగా గమనించి పోలికలను గమనించండి. ప్రతి ఒక్క స్థానము సంపూర్ణంగా ఎలా ఎదుర్కొంటుందో కనిపెట్టి చూడండి. 3 విధాలైన ప్రయాణము ఈ యాత్ర యొక్క 3 మెట్లు. ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసముచడం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి బయటకు నడిపించబడ్డాము. ఆయన రక్తము అర్పణ ద్వారా శుద్ధీకరించబడుతున్నాము. మన పాపము నుండి కడగబడి యాత్రికులమును ప్రయాణికులమై ఉన్నాము. రబోచున్న పట్టణము కొరకు మనం వెలుగుతున్నామని చెప్పుకుంటున్నాము. అది ఒక వాగ్దానము. యాత్రికుని ఇశ్రాయేలీయులు అరణ్యములో అలాగే ఉన్నారు. విశ్రాంతి స్థానము లేదు. అగ్ని స్తంభాన్ని వెంబడిస్తూ రాత్రింబగళ్ళు ప్రయాణము చేశారు. అయితే చిట్ట చివరికి ఎక్కడికి చేరాలో ఆ వాగ్దానములోకి వారు వచ్చారు. అదే విశ్వాసం వచ్చిన స్థలము. మొదటిగా తాను పాపి అనే గుర్తింపునకు అతను వచ్చాడు. అటు తర్వాత నీటిలోను రక్తములోను కడగబట్టు వలన వేరు చేయబడ్డాడు, లేక వాక్యమనే ఉదక స్నానము చేత కడగబడ్డాడు, లేక ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వాసముంచడం ద్వారా అటు తర్వాత విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా తీర్చబడి క్రీస్తు ద్వారా దేవునితో సమాధానపడి ఒక భాగస్వామైపోయాడు. యాత్రలో అతని విడిచిపెట్టుకొనకై యేసుక్రీస్తు నామములోనికి బాప్తిసము తీసుకున్నాడు. గ్రహించారా? యాత్రలో అటు తర్వాత అతను యాత్రికుడును ప్రయాణికుడైపోయాడు. అతడు తన యాత్రలో ఉన్నాడు. దేనికి? దేవుడు వాగ్దానం చేసిన దాని యొద్దకు. ఇశ్రాయేలు ఇంకా వాగ్దానం పొందుకోలేదు. అయితే వారు వారి యొక్క యాత్రలోనే ఉన్నారు. లేవకుడనే దయతో అర్థం చేసుకునండి. అక్కడే మీరు నజరేన్లు, పిలిగ్రిమ్ హోల్నెస్ వారు తదితరులు పడిపోయినది. ఎందుకంటే ఇశ్రాయేలు కాదేషు బర్నా స్థలమునకు వచ్చినప్పటికీ వేగులు వారు వెళ్లి దేశం బహు విశాలమైనది అని చెప్పారు. అయితే కొందరు తిరిగి వచ్చి మనం స్వాధీనపరచుకోలేం, ఎందుకనగా ఆ పట్టణాలన్నిటి చుట్టూ కోట గోడలు మొదలైన వాడుతూ ఉన్నవి అని వారు చెప్పారు. అయితే యెహోషువ కాలేబు నిలబడి దాన్ని మనం బహు సులభంగా స్వాధీనపరచుకుంటాం అని చెప్పారు. ఎందుచేతనంటే ముందుగా వారు సంతకం చేసిన వివరణ చట్టముల ప్రకారంగా కృప యొక్క 2 కార్యాలను వారు నమ్మారు. అది నీతివంతులుగా తీర్చబడుట, శుద్ధీకరణ. ఇక ముందుకు సాగలేకపోయారు. మరి వినండి, వారందరూ అరణ్యములో నశించిపోయారు. అయితే వాగ్దాన భూమిలోకి వెళ్ళిన ఆ 2 అతి శ్రేష్టమైన దేశమైన రుజువును తీసుకుని వచ్చారు. ఇంకా మనము దాన్ని స్వాధీనపరచుకోగలుగుతాము, ఎందుకంటే అది దేవుని యొక్క వాగ్దానము కాబట్టి. ఆ తర్వాత ప్రజల ముందుకు సాగే బదులు, అనగా పరిశుద్ధాత్మను పొందుకొనుట, భాషలతో మాట్లాడుట, దేవుని శక్తిని పొందుకొనుట, పరిశుద్ధాత్మ బాప్తిస్మం, సూచిక్రియలు, అద్భుతాలు, వారి సిద్ధాంత ఆచారాలు అది పడగొట్టేస్తుందని వారు తలంచారు. దానికి జరిగిన సంభావన ఏంటి? దేశంలో వారు నశించిపోయారు. ఉన్నది యథార్థం. అయితే విశ్వాసులు కాలేబు, యెహోషువలు ఆయుధదారులై వాగ్దాన దిశకు వెళ్తూ ఆ దేశంలోని కదలి వెళ్లారు. ఒక ఆస్తిగా ఆ దేశాన్ని స్వాధీనపరుచుకున్నారు. ఆ దేశంలో స్థిరపడిపోయారు. నీతిమత్తులోను శుద్ధీకరణలోను మనమెక్కడ ఆగిపోలేదు. పరిశుద్ధాత్మ బాప్తిసంలోనికి కదలి వెళ్దాం. ప్రభువైన యేసును నమ్మి బాప్తిసం తీసుకుని అంతటితో ఆగిపోవద్దు. మనం పాప బ్రతుకును ఆయన కడిగాడి కనుక అంతటితో ఆగిపోవద్దు మనం. అయితే మనం ఒక స్థలములోనికి, ఒక వాగ్దాన పరిశుద్ధాత్మ బాప్తిసంలోనికి మనం చొచ్చుకొని వెళ్దాం. పేతురు పెంతెకొస్తు దినాన ఇలాగ చెప్పాడు,
ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దురస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన ఎద్దుకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాడు. కాబట్టి ఎఫెసీ పుస్తకం ఇక్కడ మనల్ని యెహోషువ మాదిరిగా స్థానములో కూర్పు చేస్తున్నది. మీరు ఇది గమనించారా? యెహోషువ నదిని దాటిన తర్వాత దేశాన్ని స్వాధీనపరుచుకుని అతడు ఆ భూమిని విభాగించాడు. ఎఫ్రాయిం ఇక్కడ, మనష్షే ఇక్కడ, ఇతడు ఇక్కడ, గాదు ఇక్కడ, బెన్యామీన్ ఇక్కడ. అతడు భూమిని పంచి ఇచ్చాడు. గమనించండి. ఇది మన హృదయాల్ని కేవలం మంట రేకెత్తేస్తుంది. ఆ హెబ్రీ తల్లుల్లో ఒక్కొక్కరు బిడ్డల్ని కంటూ వారి యొక్క ప్రసవన నొప్పులతోనే వాగ్దాన భూమిలో ఎక్కడ ఉండాలో ఆ స్థలాలని గురించి వారు పలికారు. ఇది ఎంతో గంభీరమైన పాఠ్యాంశం. అది మనం సవివరంగా తీసుకుంటే గంటలు గంటలు మనకు పడుతున్నది. ఒక్కనొక దినాన మందిరం పూర్తయిన తర్వాత నేను వచ్చి 1-2 నెలలు దాని మీదే స్థిరంగా ఉంటాను. గమనించండి, ఆ తల్లుల్లో ఒక్కొక్కరు ఆమె ప్రసరపులు పడుతూ ఎఫ్రాయిము అని పిలవగానే ఆ నూనెలో అతని యొక్క పాదాలు ఎక్కడ పెట్టబడుతున్నావో అది నిర్ణయ స్థానంలో అతను పెట్టబడ్డాడు. వారు ఎక్కడెక్కడ ఉంటారో వారిలో ఒక్కొక్కరు పెట్టబడ్డారు. యెహోషువ ఇదంతా ఎరుగకనే పరిశుద్ధాత్మక ప్రేరణ చేత ప్రేరేపించబడినవాడై వాగ్దానములో చేరిన తర్వాత వెనుక అక్కడ వారు జన్మించినప్పుడు పరిశుద్ధాత్మ ఏ వాగ్దానం చేశాడో దానినే ఆ మనుషునికి అతడు ఇచ్చాడు. వారి యొక్క ప్రసవ వేదన బట్టి దేవుడు సంఘములో కొందరు నిలబెట్టి ఉన్నాడు. కొన్నిసార్లు వారు భీకరంగా ఉంటారు. బాహ్య ప్రపంచం యొక్క హింసల వలన సంఘము రోదన పెడుతున్నప్పుడు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఇచ్చినట్లయితే పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ వాగ్దానం ఎంత వాస్తవమో అంత వాస్తవంగా మన మధ్య ఉండును. వారి ప్రసవేదనలో వారు మొర్ర పెట్టి కేకల వేయగా ఇలాగుండినో అలాగుంటున్నది. అయితే వారు జన్మించినప్పుడు నిర్ణయ స్థానాన్ని బట్టి దేవుని రాజ్యములో జన్మించగానే అప్పుడు పరిశుద్ధాత్మ సంఘములో కొందరి అపోస్తులుగాను, కొందరి ప్రవక్తలుగాను, కొందరి ఉపదేశకులుగాను, కొందరిని కబురులుగాను, కొందరిని సువార్తికులుగాను నియమించను. అయిన తర్వాత అక్కడ వారికి భాషలకు అర్థం చెప్పుట ఇస్తాడు. జ్ఞానము, బుద్ధి, స్వస్థత వరములు, సమస్త అద్భుత కార్యాలు సంఘము ఎక్కడ ఉన్నదో అక్కడ దీన్ని చేయటం నా ఉద్దేశం ఇదే. సంఘము ఎప్పుడు కూడా ఎవరో ఒకరి స్థానాన్ని తీసుకుంటూ ప్రయత్నించుట. అయితే అలాగూ చేయవద్దు సుమి. నీవు మనుష్యకి సంబంధించిన వాడమైనట్లయితే ఎఫ్రాయిము మూలలో నీవేనాడు కూడా మొక్కజొన్నను పండించలేవు. క్రీస్తులోని యొక్క నిర్ణయ స్థానాన్ని నీవు తీసుకునవలసి ఉన్నది. మనం ఇక్కడ చేరినప్పుడు అది నిగూఢమైనది గాను ఐశ్వర్యవంతముగాను ఉండను. ఒకరిని సంఘములో భాషలు మాట్లాడువానిగా ఉంచి మరొకరిని అనేక సార్లు మనం బోధించబడుతుంటాం. ఇలాగున మనమంతా భాషలు మాట్లాడాలి అని అంటారు. అది తప్పు. మనమంతా చేయవలసి ఉన్నది లేదు. మనమంతా చేయవలసిన లేదు. వారందరూ ఒకే పనిని చేయలేదు. ప్రతి ఒక్క స్థలం ప్రేరణ బట్టి విభజింపబడి ఇవ్వబడి ఉన్నది. నేను లేఖనాన్ని తీసుకుని వారు ఎక్కడెక్కడ ఉండవలనో ఆ నిర్ణయ స్థలములో వారిని అతడు ఉంచిన భాగాన్ని నేను చూపించగలుగుతాను. ఏ విధంగా ఆ 2 అర్ధగోత్రముల వారు నదికి ఆవల ఉంచబడుట, వారి యొక్క తల్లులు వారిని కన్నప్పుడు వారు ఏ విధంగా మొరపెట్టినది, ఏ విధముగా ఆ స్థలాలు ఉండవలసినది చూయిస్తాను. నీవు లోపలికి వచ్చిన తర్వాత నీవు యుద్ధము నుండి ఇక విముక్తి పొందేవని భావం కాదు. నీవు నిలుచున్న ప్రతి ఒక్క అంగుళము స్థలము కొరకై నీవు పోరాడవలసి ఉంటున్నది. కాబట్టి గమనిస్తున్నారా, కనాను ఆ గొప్ప పరలోకానికి పోలిక కాదు. ఎందుకంటే అక్కడ యుద్ధములు, ఇబ్బందులు, హత్యలు, పోరాటాలు మొదలైనవి ఉన్నవి. అయితే ఇది దీనికి పోలికై ఉన్నది. సంపూర్ణమైన నడకై ఉండవలసి ఉంటున్నది. అక్కడే ఆ నడక దగ్గరే ఈ దినాన సంఘం ఓడిపోతున్నది. నీ యొక్క స్వంత ప్రవర్తనే ఒక వ్యక్తి స్వస్థత పొందకపోకుండా చేస్తున్నది. అది నీకు తెలుసా? నీ యొక్క అమర్యాద పూర్వకమైన ప్రవర్తన, విశ్వాసులను మీరు ఒప్పుకోకుండా ఉండే పాపాలను బట్టి ఈ సంఘము సంపూర్తిగా పాడుగావడానికి కారణమవుతున్నది. తీర్పు దినాన దానిలోని ప్రతి ముక్క కొరకు మీరే బాధ్యులవుతారు. ఒక్క నిమిషం మాకు సహోదరు బ్రహ్మాం అని మీరు అడగవచ్చు. సరే, అది సత్యమే. దాని గురించి ఆలోచించే యెహోషువ తన దేశంలోకి దాటి వెళ్ళిపోయిన తర్వాతనే దేవుడు అతనికి వాగ్దానం దయచేశాడు. ఆలోచించే, ఒక్క మనిషి కూడా పోగొట్టుకొనకుండా, ఒక్క గాయము కూడా తగలకుండా, ఒక్క దాది కూడా లేకుండా, ఒక్క ప్రథమ చికిత్స కూడా చేయకుండా
ఒక్క కట్టు కూడా కట్టకుండా నిండైన యుద్ధ భూమిలో పోరాడుట దేవుడు చెప్పాడు. ఆ భూములు మీవి, వెళ్ళి పోరాడండి. యుద్ధ భూమిలో పోరాడుట ఆలోచన చేయండి. అక్కడ రెడ్ క్రాస్ వారెవరు లేరు, ఎవరు గాయపరచబడబోరు. వారు అమాలేకీలను హిత్తీలను హతము చేశారు. అయితే పాపం వారిలో ప్రవేశించే వరకు వారిలో ఎవరు కూడా గాయం పొందలేదు. ఆకాను బబులోను వస్త్రాన్ని బంగారు ముక్కను తీసుకుని తన గుడారంలో దాచుకున్నాడు. అప్పుడు ఆ తర్వాత రోజు 16 మంది చనిపోయారు. ఆగు ఆగు, ఒక్క నిమిషం ఆగు, ఏదో ఒక తప్పు జరిగినది అని యెహోషువ అన్నాడు. ఇక్కడ ఒక తప్పు జరిగినది. 7 దినాల ఉపవాస కోడికలు ప్రకటించబోతున్నాడు. దేవుడు మనకు ఒక వాగ్దానం చేశాడు. మనకేది హాని చేయలేదు. మన యొక్క శత్రువులు మన పాదములపై పడిపోతారు. అయితే ఇక్కడ ఏదో తప్పు జరిగిపోయినది, ఎక్కడో ఏదో తప్పు జరిగినది. ఎందుకంటే ఇక్కడ 16 చనిపోయి పడి ఉన్నారు. వారంతా ఇశ్రాయేలు సోదరులు, వారు చచ్చిపోయారు. అమాయకులైన వారు ఎందుకు చచ్చిపోయారు? ఎందుకంటే ఒక్క వ్యక్తి వరుసలో నుండి అడుగు బయటకు వేశాడు కాబట్టి. ఇది బోధించవలసిన అగత్యత ఏంటో మీకు చూశారా? సంఘము వాక్యము చేత వరుస క్రమంలో ఉండి ఉన్నది. దేవునితోనూ ఒకరితోనూ వరుసలో ఉన్నది. దేవుని ఎల్ల భయము కలిగి జాగరూకతతో యథార్థతతో పరిపూర్ణంగా నడుస్తున్నది. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక వస్త్రాన్ని దొంగిలించి అతడు చేయకున్నటువంటి కార్యాన్ని చేశాడు కాబట్టి 16 మంది మనుషులు చనిపోయారు. 16 మంది అనుకుంటాను, ఇంకా ఎక్కువ మంది, 16 మంది చనిపోయారు. యెహోషువ పిలిచి చెప్తున్నాడు, ఒక చోట ఒక పాపం జరిగినది. దేవుడు వాగ్దానం చేశాడు. అయితే ఒక పొరపాటు జరిగినది. ఒక రోగి అనే వ్యక్తి మన యొద్దకు తీసుకుని రాబడినప్పుడు స్వస్థత జరిగిన చోట్ల వారు అపజయం పొందితే మన ఉపవాసం ప్రకటించి సంఘాన్ని సమకూర్చుదాం. ఎక్కడో ఒక చోట తప్పు జరిగిపోయినది. దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు ఆ వాగ్దాన్ని కట్టుబడి ఉంటాడు. ఆయన దాన్ని చేస్తాడు. అతడు ఉపవాస దినాన్ని చాటించాడు. వారు చీట్లు వేసి తెలుసుకున్నారు. ఆకాను ఒప్పుకున్నాడు. వారు ఆకాను కుటుంబాన్ని అతని కలిగినంతంతా చంపివేశారు. బూడిదిగా చేసి ఒక జ్ఞాపకార్థంగా అక్కడ వదిలివేశారు. యెహోషువ అక్కడి నుండి యుద్ధభూమిలోకి సాగిపోయి ఎలాంటి గాయం లేకుండా, ఏ ఒక్క పుండు లేకుండా సమస్తాన్ని స్వాధీనపరుచుకున్నాడు. అక్కడే నీవు ఉంటున్నావు. ఒకరోజు అతడు అవసరతలో ఉన్నాడు. అతనికి సమయం అవసరమై ఉన్నది. సూర్యుడు అస్తమించబోతున్నాడు. ప్రజలు రాత్రులను బహుగా పోరాడలేరు. ఆ గండైన యుద్ధశాలి యెహోషువ, దేవుని చేత అభిషేకించబడిన ఆ వ్యక్తి, నిన్న స్థలంలో దేశంలోకి ప్రవేశించిన అతడు క్రొత్త నిబంధనలోని ఎఫెసీలు ఇలాగో అలాగూ చొచ్చుకొని భూభాగంలో ప్రవేశించి దాన్ని ఆక్రమించుకున్నాడు. అతనికి కొంత సమయం అవసరమైనది. కాబట్టి అతడు, సూర్యుడా నీవు ఆగు అని చెప్పాడు. అతడు ఆ ప్రాంతాన్ని స్వాధీనపరుచుకునే వరకు సూర్యుడు 12 గంటలు ఆగిపోయాడు. చూశారా? ఇప్పుడు ఎఫెసీ పుస్తకం మనలను క్రీస్తులో నిర్ణయ స్థానంలో ఉంచుతున్నది. పరిశుద్ధ భూమిలో వారిని ఎలాగా ఉంచినదో అలాగా ఉంచుతున్నది. మనమైతే పరిశుద్ధ భూమిలో పెట్టబట్టలేదు, కానీ పరిశుద్ధాత్మలో. మనం ఇప్పుడు సంఘము ఎలాగ సంపూర్ణమైనదో గ్రహించుట కొరకై ఒక వాక్యాన్ని చదువుకుందాం. దేవుని చిత్తం వల్ల క్రీస్తు యేసు అపోస్తులైన పౌలు, నేను దాన్ని ప్రేమిస్తున్నాను. దేవుడే ఒక అపోస్తునిగా అతన్ని చేశాడు. ఏ సంఘ పెద్దలు తన మీద చేతులు పెట్టలేదు. ఏ బిషప్పులు అతని ఎక్కడో పంపించలేదు. అయితే దేవుడు అతని పిలిచి ఒక అపోస్తులుగా చేశాడు. దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తులైన పౌలు ఎఫెసులో ఉన్న పరిశుద్ధులను, క్రీస్తు యేసును నమ్మకస్తున్న వారికి, కరిగబడిన వారికి, గమనించండి ఇతడు ఏ విధంగా దీన్ని సంబోధిస్తున్నాడో. అవిశ్వాసులకు కాదు ఇది సంఘానికి, అది బయటికి పిలువబడిన వారికి అని అనబడుతుంది. యేసుక్రీస్తులో పరిశుద్ధులైన వారికి, పిలువబడిన వారికి ఇది. యేసుక్రీస్తునికి మనం ఎలా చేరుకుంటామో మీరు తెలుసుకోవాలంటే 1వ కొరింథీ 12వ అధ్యాయంలో తిరిపినట్లయితే మీరు చూడగలరు. అది ఇలా చెప్పబడుతున్నది, మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిసం పొందితేమి. ఎలాగూ? దీని ద్వారా బాప్తిసం పొందాము, పరిశుద్ధాత్మ ద్వారా. మీరు క్రీస్తు సంఘము వారైన మీరు నీటి బాప్తిసం వలన కాదు, ఒక్క ఆత్మ వలన. ఎస్ పెద్దక్షరం SPIRIT. ఒక్క కరస్పర్శ వల్లనే కాదు, ఒక్క అక్షరం వల్లనే కాదు,
ఒక్క చిలకరింపు వలన కాదు, అయితే ఒక్క ఆత్మ వలన ఒక్క శరీరంలోనికి మనము బాప్తీసం పొందితిమి. మన యొక్క స్వాస్థ్యము, మనము జీవించుటకై దేవుడు మనకిచ్చిన భూమి పరిశుద్ధాత్మ ఏ విధంగా కనాను యూదులకు ఆయన ఇచ్చున్నాడో అలాగే ఆయన పరిశుద్ధాత్మను మనకును ఇచ్చున్నాడు. ఒక్క ఆత్మను బట్టి ఒక్క శరీరంలోనికి మనమందరము బాప్తిసం పొందితిమి. మీరు గ్రహించారా? ఆత్మ సంబంధమైన కనాను లేని ఇశ్రాయేలుతో అతడు మాట్లాడుతున్నాడు. భూమిని స్వాధీనపరుచుకున్న ఆత్మ సంబంధులైన ఇశ్రాయేలుతో, ఐగుప్తు వెల్లుల్లిపాయల్ని విడిచి నీవు బయటికి వచ్చినందుకు నీకు ఆనందంగా లేదా? అరణ్యంలోని నీవు బయటికి వచ్చినందుకు నీకు ఆనందంగా లేదా? గుర్తుంచుకోనండి, ఆ భూమిలోకి వారు చేరే వరకు వారు ఆకాశమందల దేవదూతల ఆహారాన్ని వారు భుజించవలసి ఉండెను. వారు ఆ భూభాగంలో అడుగుపెట్టగానే మన్నా ఆగిపోయినది. అప్పుడు వారు సంపూర్తిగా పరిపక్వత చెందారు. వారు తిరిగి పాతదైన భూధాన్యాలనే భుజించారు. కాబట్టి మీరు మీద చిన్నపిల్లలు కాదు, సువార్త యొక్క మెత్తని పాలన మీరు కోరుకోకూడదు. అది మీరింకా చిన్న బిడ్డలై ఉండి బుజ్జగించి మందిరానికి రమ్మని లాలన చేయటం కాదు. ఇప్పుడు నీవు నిజమైన వయస్సు వచ్చిన క్రైస్తవుడు, నీవు బలమైన ఆహారాన్ని భుజించుటకు సంసిద్ధంగా ఉన్నవాడవు. ఒక దానిలోనికి వచ్చుటకు నీవు సంసిద్ధంగా ఉన్నవాడవని అతను చెప్తున్నాడు. నిగూఢమైన ఐశ్వర్యవంతమైన ఒక దాన్ని అర్థం చేసుకోవాల స్థితిలో ఉన్నవాడవు నీవు. నేరుగందులోకి వెళ్దాం. అది భూమికి పునాది వేసినప్పటి నుండి మరుగు చేయబడి ఉన్నది. అతడు చెప్తున్నాడు, ఇప్పుడు మీరు ఇందులోనికి వచ్చున్నారు, దీనే మీకు సంబోధిస్తున్నాను. అప్పుడే ఐగుప్తును విడిచిపెట్టే వారికి కాదు, ఇంకా యాత్రలోనే ఉన్న వారితో కాదు. ఇదే ఎవరైతే వాగ్దాన భూమిలో ఉన్నారో, వాగ్దానాన్ని పొందుకున్నారో అలాంటి వారికి. ఎంతమంది పరిశుద్ధాత్మ వాగ్దానాన్ని పొందుకున్నారు? ఇక్కడ ఈ భూమిలో ఉన్నందుకు, ఆరంభ పంటను భుజిస్తున్నందుకు, దేవుని యొక్క బలమైన విషయాలను భుజిస్తూ విపులమైన గ్రహాన్ని కలిగినందుకు మీకు ఆనందంగా లేదా? నీ ఆత్మ సంబంధమైన మనస్సంతా మైకము దిగిపోయినది. ఆయన ఎవరో వాస్తవంగా నీకు తెలుసు. ఆయన ఏమైనదో నీకు తెలుసు. నీ ఎక్కడికి వెళ్తున్నా వాస్తవంగా నీకు తెలుసు. దాని గురించి వాస్తవంగా అంతా నీకు తెలుసు. నీవు నమ్మినదెవరో ఆయన ఆ దినాన నీవు అప్పచెప్పుకున్న వాడిని నువ్వు కాపాడి ఆదరించగలని నీకు తెలుసు. అలాంటి దాన్ని పౌలు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా ఆలకించు. ఇప్పుడు గమనించు. యేసుక్రీస్తునందు నమ్మకస్తులనే వారు ఇప్పుడు సంఘము దాన్ని ప్రతిస్పందన చేయనివ్వండి. క్రైస్తులోకి మనం ఎలా చేరుకుంటాం? సంఘములో చేరుడు ద్వారానా? కాదు. పుస్తకంలో మన పేరు పెట్టడం ద్వారానా? కాదు. ముంచిన బాప్తిసం తీసుకుంట ద్వారానా? కాదు. ఏ విధంగా క్రీస్తులోకి మనం చేరుతాం? ఒక్క పరిశుద్ధాత్మ ద్వారా ఒక్క వాగ్దానములోకి, శరీరంలోకి మనం బాప్తిసం పొందుతున్నాం. ఆ దేశంలోని సమస్తానికి హక్కుదారులమైపోతున్నాం. ఆమేన్. నేను దాన్ని ఇష్టపడుతున్నాను. నాకు గొంతుగా బొంగరగా పోకపోతే నేను కేకలు వేసేవాడును. నేను ఆ దేశంలోనికి చేరిన తర్వాత అది నాదే. కనాన్లో నాకు ఇల్లు ఉన్నది. ఇప్పుడు దేవుడు నన్ను వినియోగించుకొనుచున్న ప్రతిదానికి నేను పౌరునవుతాను. నేను పరిశుద్ధ స్థలాల్లో నడుస్తున్నాను. రాజు యొక్క బిడ్డను నేను. సమస్తము సంసిద్ధమే. నేను ఐగుప్తు నుండి బయటికి వచ్చితిని, వాగ్దానములకు చేరుకుంటుని, శ్రమలను సహించి యోర్దాను దాటి శుభప్రదమని వాగ్దానములోనికి చేరుతని. నేను అది ఎలాగ చేశాను? ఒక్క ఆత్మ ద్వారానే. అదే విధంగా పౌలు దాన్ని పొందాడు. అదే విధంగా నాపై కార్యనిర్వహణ చేసెనో అతనిపై అలాగే అది చేసినది. ఒక్క ఆత్మబడి మనమంతా బాప్తిసం పొందితమి. చిలకరింపు ద్వారా కాదు, కొద్దిగా చిలకరించి బాగుంది అని భావించడము కాదు, కానీ ముంచడం ద్వారా పరిశుద్ధాత్మ క్రింద ఈదుడుకై అన్ని చేయబడినవి. అదే వాగ్దానం. మన ఎఫెసీయులు పరిశుద్ధాత్మకు మన యెహోషువ అనగా రక్షకుడు, యేసు అని అర్థం. యెహోషువ అనగా పరిశుద్ధాత్మ. ప్రకృతి ఇచ్చేది ఎలాగో ఆత్మ సంబంధంగా ఇప్పుడు ఇది పోలిక. అనగా ఆయన మన ఘనమైన యుద్ధవీరుడు, ఆయన మన గొప్ప నాయకుడు. దేవుడు యెహోషువతో ఎలాగుండెనో అలాగే పరిశుద్ధాత్మకు దేవుడు మనలో ఉండెను. దండుపాలెంలోకి పాపం ప్రవేశింపగానే పరిశుద్ధాత్మ నిలుపు చేయమని పట్టుబడతాడు. ఈ సంఘములో పొరపాటేంటి? ఒకటి పొరపాటున్నది. నేటి దినాన ఎంతమంది కీర్షు కుమారులు ఉన్నారో మీరు చూచుట్లేదా? సెమినరీల నుండి, థియోలాజికల్ పాఠశాల నుండి వచ్చిన అనేకులైన సౌలులు
వారి విపరీతమైన బోధనలు బోధిస్తున్నారని బైబిల్ చెప్పడం లేదా? విశ్వాసముంచగా మీలో నుండి వెరైపోతారు, మీతో సహవాసములో ఉండరు. పైకి భక్తి గల వారి వల్ల దాని శక్తిని ఆశ్రయించిన వారు వారు తిరిగి వెళ్ళిపోతారు. వారు ఎక్కడి నుండి వచ్చారో వారికే తెలియదు. దానికి కారణం వారు చెప్పలేరు. నా స్నేహితుల్లో ఒకరైన సహోదరు బూత్ క్లెబన్ నుండి నేను దీన్ని చెప్తున్నాను. ఏదైనా అక్రమంగా జన్మించి దేవుని సృష్టి కాకుండా లోకంలో ఏదైనా ఉన్నట్లయితే అది కంచరగాడిద అవుతున్నది. కంచరగాడిద అన్నిట్లో కూడా హీనమైనది. అది ఏదో దానికే తెలియదు. అది ఇక ఎన్నడూ కూడా ప్రత్యుత్పత్తిని చేయలేదు. కంచరగాడిద మరొక కంచరగాడిద ప్రత్యుత్పత్తి తనకు తానుగా చేయలేదు. అది కంచరగాడిద కాలేదు. అంతటితో అది అయిపోతున్నది. దాని నాన్న ఎక్కడి నుండి వచ్చాడో దానికి తెలియదు. దాని తల్లి ఎవరో దానికి తెలియదు. ఎందుకంటే అది ఒక చిన్న గాడిద, ఒక చిన్న గాడిదలాంటిది. దేవుడు దాన్ని ఎన్నడూ చేయలేదు. దేవుని మీద అది పెట్టవద్దు. దేవుడు దాన్ని చేయలేదు. ప్రతిదీ దాని జాతి ప్రకారం వాటిని పుట్టించుడు కాక దేవుడు పలికాడు. అవునండి. అయితే కంచరగాడిదైతే దాని యొక్క తండ్రి గాడిద, దాని తల్లి గుర్రము లాంటిది. కాబట్టి అది దేనికి చెందినది దానికే తెలియదు. అది ఒక కంచరగాడిద వలె ఉండే ఒక గుర్రము, ఒక గుర్రం వలె కనిపించే గడిద. అది దేనికి చెందినదో దానికే తెలియదు. అది ప్రపంచంలో ఒక కఠినమైన వస్తువు అవుతుంది. ఇలాంటి ఒక చిన్న నమ్మకాన్ని దానిపైన నీవు ఉంచలేవు. అలాగను చాలా మంది ప్రజలు సంఘములో అలాంటి వారు ఉంటారు. వారి తండ్రి ఎవరో వారికి తెలియదు, వారి తల్లి ఎవరో వారికి తెలియదు. వారు ఎరిగినది ఒకటే ఒకటి, ఏదంటే వారు ప్రెస్బిటేరియన్ అని, మెథడిస్ట్ అని, బాప్టిస్ట్ అని, లేక పెంతెకోస్తు అని, ఇంకా ఏదో ఏదో తెలుసు వారికి. వారు ఎక్కడి నుండి వచ్చారో వారికే తెలియదు. నీ ఒక ముస్లిం గారి దగ్గరికి వెళ్ళి నీవెంత గట్టిగా కేక వేస్తావో అంతగా కేక వేస్తే అది అక్కడే ఉండి దాని పెద్ద చెవులు చాచుకొని అలాగే చూస్తుంటుంది. అదంతా దానికి నీవు బోధ చేయి. వారు వచ్చేటప్పుడు ఏమెరిగి ఉంటారో అంతకంటే ఒక్క ముక్క కూడా ఎక్కువ వారికి తెలియదు. అది నిజంగా వాస్తవం. నేను కఠినంగా ఉండాలని కాదు, అయితే నేను మీకు సత్యాన్ని చెప్తున్నాను. అయితే ఒకటి మాత్రం వారు చేయగలుగుతారు. వారు మంచి పని చేసేవారు. వారు పని చేస్తూనే ఉంటారు. పరలోకానికి వెళ్ళటానికి పని చేసే ప్రయత్నాలు చేసే ఆర్మీనియన్స్ వారి నాకు గుర్తొస్తుంది. అవునది వాస్తవం. ఒక కంచరగాడిదది. స్త్రీ సహకార సంఘాలు, కోడికూర విందులు, బోధకునికి చెల్లించడానికి, ఈ నాట్యం మనకు చేద్దాం, మనం చేద్దాం, ఈ సంక్షేమ కార్యక్రమం చేద్దాం మొదలగడు చెప్పుకుంటారు. పనులు చేయడమే. మరి దేని కొరకు వారు పనులు చేసేది? మీరు విశ్వసించిన పరిశుద్ధాత్మను పొందేరా అని అడిగితే వారు తమ యొక్క చెవులు అలాగే చచ్చుకొని వారు ఎక్కడి నుండి వచ్చారో వారికే తెలియక అలాగే ఉండిపోతారు. ఏంటి నీ అర్థమేంటి? ఇదంతా ఎక్కడిదంటే పరిశుద్ధాత్మను గురించి యొక్క భావం ఏంటి అడిగితే దాని గురించి నేనేనాడు వినలేదే అంటారు. నీ ఒక విధమైన మూడు కవలసి ఉన్నది. చూశారా, వారికి తండ్రి ఎవరో తల్లి ఎవరో తెలియకుండా ఉన్నది. ప్రతి చోట నీవు బాధవలసి ఉంటున్నది. ఇక్కడ బాధాలి, అక్కడ బాధాలి, ఇక్కడ కొట్టాలి, అక్కడ కొట్టాలి. అవునది వాస్తవం. ముసలి కంచరగాడిదా. అయితే నీవు అలాంటిది నిజంగా వంశావళిని వచ్చిన గుర్రానికి చేయనవసరం లేదు. ఒక్కసారి కొరడాతో దాన్ని మెల్లని దెబ్బ కొడితే సహోదరుడా అది వెళ్ళిపోతుంది. అది ఏమి చేస్తుందో దానికి తెలుసు. ఆహా, జాతి నుండి పుట్టిన దాని మీద స్వారీ చేయడం ఎంత బాగుంటుంది. ఆహా, ఎంత బాగుందబ్బాయ్, వచ్చేస్తాయి మానవుడా అని చెప్తావు. చూశారా, నీవు గట్టిగా పట్టుకోవడం మంచిది. దాని మీద వేసిన పట్టాను ఆకాశ వీధుల్లోకి అది వదిలివేస్తుంది సుమా. అలాగే నిజంగా జాతి విత్తనమున పుట్టిన క్రైస్తవులు ఉంటారు. హల్లెలూయా. మీరు పరిశుద్ధాత్మను పొందుకోండి. మీరంతా మారు మనసు పొందండి. మీ పాపక్షమాపణతో యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి. అంతే, వెళ్ళిపోతారు. ఎంతో త్వరగా నీటిలోనికి వస్తారు, వెళ్ళిపోతారు. పరిశుద్ధాత్మను పొందే వరకు రాత్రి మిగలవారు విశ్రమించరు. ఎందుకని మీకు తెలుసా? క్రైస్తవునికి వారి తండ్రి ఎవరో తెలుసు. చూడండి, ఒక జన్మ కావాలంటే ఇద్దరు కావాలి. అవునది వాస్తవం. అమ్మ నాన్న. కంచరగాడిదకు తండ్రి ఎవరో తల్లి ఎవరో తెలియదు. నాన్న ఎవరో అమ్మ ఎవరో మనకు తెలుసు. ఎందుకనగా ఆత్మ ద్వారా ఒప్పించబడి వ్రాయబడిన వాక్యం ద్వారా మనము జన్మించి ఉన్నాము. ఆ పెంతెకోస్తు దినాన పేతురు ఇలాగు చెప్పాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మన వరమును పొందుదురు. ఒక్క తిరిగి జన్మించిన క్రైస్తవుడు
అతడు వాక్యాన్ని స్వీకరించిన వెంటనే అతడు పరిశుద్ధాత్మను పొందుకుంటాడు. ఒకటి తన అడుగు, అతను ఎక్కడి నుండి వచ్చాడో అతనికి తెలుసు. దైవిక స్వస్థత నీవు నమ్ముతున్నావా? ఆమేన్. రెండవ రాక నీవు నమ్ముతున్నావా? ఆమేన్. దాని గురించి ఒక కంచరగాడిన అడుగు. కంచరగాడిన భక్తి నాకు తెలియదు. ఒకప్పుడు డాక్టర్ జోన్స్ ఇలా చెప్పాడనుకుంటాను. మంచిదే, సౌలు వెంటనే వెళ్ళు. చూశారా? వారికి తెలియదు. మంచిది, దాని గురించి నా సంఘం నిశ్చిత కలిగి ఉండదు. సహోదరుడా, అయితే ఒక తిరిగి జన్మించిన పురుషుడు గాని స్త్రీ గాని ప్రభు అయిన యేసు రాకడను నిశ్చిత కలిగి ఉంటున్నది. ఏ విధంగా పరిశుద్ధాత్మ ఇవ్వబడి ఎంత నిశ్చయమో పరిశుద్ధాత్మను పొందుకోవడం అంత నిశ్చయమవుతున్నది. ఆ బావి దగ్గర స్త్రీ ఇలా చెప్తుంది, మేము ఈ పర్వతం మీద ఆరాధించు వారము, యూదుల యెరూషలేమునందు ఆరాధిస్తారు. ఆయన చెప్పాడు, స్త్రీ నా మాటలు విను, ఒక ఘడియ వస్తుంది, తనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధింపవాలని తండ్రి అభిష్టమైనది. నీ వాక్యమే సత్యము. బైబిల్ చదివే ప్రతి ఒక్కరు, బైబిల్లో చెప్పిన ప్రతి దానిని నమ్ము ప్రతి ఒక్కరు, దానిలోని ఉపదేశములను వెంబడించువారు వారు ఏ విధంగా పరిశుద్ధాత్మను పొంది ఉన్నారో అదే విధముగా పరిశుద్ధాత్మను పొందుకుంటారు. దాని ద్వారా అవే ఫలితాలను పొందుతారు. దానిని పొందినప్పుడు అదే శక్తిని వారు పొందుతారు. తన తండ్రి ఎవరో తన తల్లి ఎవరో అతనికి తెలుసు. యేసుక్రీస్తు రక్తములో కడగబడి ఉన్నాడని తనకు తెలుసు. ఆత్మ ద్వారా జన్మించనని, మేళ్లతో నింపబడినవాడని తనకు తెలుసు. అతను ఎక్కడ నిలబడ్డాడో అతనికి తెలుసు. నిజం, అతని కణాల్లో ఉన్నాడు. అతను ఎక్కడి వచ్చాడో అది అతనికి తెలుసు. నిజమైన క్రైస్తవునిలా అలాగే ఉంటున్నది. నీవు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందేవా అని అడుగు. ఆమేన్ సహోదరుడా అంటాడు. నిన్న ఒక వృద్ధ భక్తులతో నిలబడి మాట్లాడుతున్నాను. 92 సంవత్సరాలు 80 సంవత్సరాలు పాస్టర్ ఆయన అమ్మమ్మ గారు అని పిలిచాను. ఎంతో ముఖ వికాసంతో ఆమె ఉండి, ఏంటి నా కుమారుడా అని పలకరించినది. నీవు పరిశుద్ధాత్మను పొంది ఎంతకాలమైనది అని అడిగాను. దేవునికి మహిమ కలుగును కాక. 60 సంవత్సరాల క్రితం నేను దాన్ని పొందాను అని ఆమె చెప్పినది. ఆమె కంచరగాడిదైనట్లయితే ఆమె ఈ విధంగా చెప్పి ఉండేది, ఒక్క నిమిషం ఆగు, నాకు నిర్ధారణ చేశారు, చిలకరింపు జరిగినది, నన్ను ఆలయంలోకి తీసుకుని వెళ్లారు, ఫలానా వద్దకు నేను నా ఉత్తరం తీసుకుని వెళ్ళాను అని చెప్పి ఉండేది. వారెక్కడే వారో వారికే తెలియదు. అయితే ఈమె ఆమె యొక్క జ్యేష్ఠత్వ హక్కు ఎక్కడి నుండి వచ్చినదో ఆమెకు తెలుసు. అది జరిగినప్పుడు ఆమె ఎక్కడ ఉన్నది? ఆమె నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించినది. నీటి ద్వారా వాక్యము ద్వారా కడగబట్ట అనగా ఏంటో ఆమెకు తెలుసు. అది వాక్యాన్ని స్వీకరించడం. ఇది ఏ విధముగా నిర్వచించబడుతున్నదో లేక ఉచ్చారణ చేయబడినదో గమనించు. యేసుక్రీస్తునందు ఉన్న వారికి గుర్తుంచుకోనండి, నేను చాలా సమయం తీసుకుంటున్నాను. అయితే ఈ అధ్యాయంలోకి నేను వెళ్తాను. నేను త్వరపడుతున్నాను. మీకు ఇష్టమేనా? మనం ఎక్కడ ఉన్నామో ఇది తెలియజేస్తున్నది. ప్రతి ఒక్క వాక్యము వివరంగా చూసినట్లయితే ఒక్క రాత్రిలో ఇది మనము చేయలేం. దీనికి 1 నెల లేక 2 నెలలు పడుతున్నది. గతానికి వెళ్లి చరిత్రను క్రోడీకరించి వాటిని ముందు పెట్టి వాక్యము తర్వాత వాక్యం సత్యమని చూయిస్తాను. మరలా వచ్చిన త్వరగా చదువుదాం. దేవుని చిత్తం వల్ల క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు మనుషుల చిత్తాన్ని బట్టి కాదు, ఎఫెసులో ఉన్న పరిశుద్ధులను మరియు కలుపుచున్న మాట, క్రీస్తు యేసునందు నమ్మకస్తులైన వారికి, వేరు పిలువబడి ప్రత్యేకించబడిన వారు, ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత బాప్తిసం పొందిన వారు మరియు యేసుక్రీస్తునందు ఉన్నవారు. నా ప్రియులారా, ఈ పత్రికను మీ పేరిట సంబోధిస్తున్నాను. అప్పుడు వారితో ఉన్న పౌలుని గురించి నేను ఇప్పుడు తలస్తున్నాను. ఆహా, ఎంత ఆనందమైన విషయం అది! ఆ వృద్ధుడైన చిన్న అపోస్తలుని వారు తలను నరికివేశారు. అతని తలను నరికిన స్థలములో నేను నిలబడ్డాను. అతని యొక్క తల ఆ నూతనమైన శరీరం పైన ఉంటున్నది, మరి తిరిగి నరికివేయబడదు కూడా. ఇది వ్రాసిన ఆ అపోస్తలుడే ఈ నిమిషంలో అక్కడ వారితో నిలబడి ఉన్నాడు. క్రీస్తు యేసునందున్న మీకు ఒక్క ఆత్మను బట్టి ఒక్క శరీరంలోకి బాప్తిసం పొందిన వారు మీకు అని చెప్తున్నాడు. ఇప్పుడు గమనించండి, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతించబడును కాక. ఆయన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను. చార్లీ, అది వినగలుగుతున్నావా? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను. కొన్నేదో అపోస్తలకు, కొన్ని దీనికే కాదు. అయితే ఆయన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు. పెంతెకోస్తు దినాన దిగిన ఆ పరిశుద్ధాత్మయే
ఈ రాత్రి వేళ ఇక్కడ ఉన్న పరిశుద్ధాత్మ అద్భుతకరమైన సమయాన్ని, ఆనందాన్ని కలిగించి భాషలతో మాట్లాడుతూ పెద్దగా కేకలు వేయడానికి మరి ఎక్కువ శక్తి కలిగించే పరిశుద్ధాత్మయే ఈ రాత్రి వేళ ఇక్కడ ఉన్న పరిశుద్ధాత్మ 14 రాత్రులు ఎలాంటి చంద్రుడు గాని నక్షత్రులు గాని కల్పించక పడవ నీటితో నిండా మునిగిపోయి ఇక అయిపోయినంది అను సమయంలో ఆ పాత పడవలో పౌలును కలిసిన ఆ పరిశుద్ధాత్మయే ఈ పరిశుద్ధాత్మ అక్కడ సముద్రము ప్రతి అల దానికి ఒక దయ్యముగా ఒగుపించి అటు ఇటు ఒగిలాడుతుండగా తన పళ్ళు గట్టిగా బిగబట్టి, నేను ఈ ముసలబ్బాయిని ముంచివేస్తాను, ఇప్పుడు నీవు దొరికావు నాకు అని చెప్పినట్లుగా ఉన్నది ఆ పరిస్థితి. ఆవులు కొద్దిసేపు ప్రార్థించుకై క్రిందకి వెళ్ళిపోయినప్పుడు ఒక్క దేవదూత అక్కడ నిలబడి, పౌలా భయపడవద్దు అని చెప్పాడు. ఈ పాత పడవ ఒక దీపకల్పాన పగిలిపోబోతున్నది, నీవు వెళ్ళిపోయి భోంచేయి, ఇప్పుడంతా సరిగా ఉంటున్నది. ఇక్కడ అతడు తన యొక్క ముసలి హస్తాలపైన గొలుసులతో ఉండి కాళ్ళు ఇచ్చుకుంటున్నప్పుడు ధైర్యం కలిగి ఉండు, ఎవరి సేవకుడువై ఉన్నావో ఆ దేవదూత ఈ ప్రక్క నిలబడి, పౌలా భయపడవద్దు, నా మనుషులు ఇక్కడ ఉన్నారు అని చెప్పి ఉన్నారు. ఈ రాత్రిలో అదే పరిశుద్ధాత్మ, అదే దేవుని యొక్క ఆత్మ, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలతో మన మధ్య పరిచర్య చేస్తున్నాడు. పరలోక విషయంలో ఆత్మ సంబద్ధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించను. మరొక నిమిషం మనం ఇక్కడ ఆగుదాము. పరలోక స్థలములలో, మరి వేరే చోట ఎక్కడో కాదు గాని పరలోక స్థలములో, పరలోక సంబంధమైన దానిలో మనము కొడుకుని ఉన్నాం. దాని అర్థం విశ్వాస యొక్క స్థానము అది అని అర్థం. నేను ప్రార్థిస్తే, మీరు ప్రార్థిస్తే, లేక సంఘం ప్రార్థిస్తే మనం వర్తమానం కొరకు సంసిద్ధం అవుతున్నాం. మనం పరిశుద్ధులుగా మనం ఇక్కడ ఏకీపించి కొడుకునుచున్నాం. పిలువబడిన వారిగా, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందిన వారిగా, దేవుని ఆశీర్వాదాలతో నింపబడిన వారిగా మనము కొడుకుంటున్నాం. పిలువబడి ఏర్పరచబడి పరలోక స్థలంలో కూర్చున్న వారమై ఆత్మ సంబంధంగా మన ప్రాణములు అక్కడే ఉన్నవి. మన యొక్క ఆత్మలు ఆత్మ సంబంధమైన వాతావరణంలోనికి తీసుకుని రాబడ్డవి. ఓహో సహోదరుడా, అక్కడే నీ ఉన్నావు, ఆత్మ సంబంధమైన వాతావరణంలో నీ ఉన్నావు. ఓ ఈ రాత్రి ఏమి జరగబోతున్నది? మనము ఆత్మ సంబంధమైన వాతావరణంలో కూర్చున్న వరమైనట్లయితే ఏమి జరుగుతున్నది? పునర్జన్మెత్తిన ప్రతి హృదయం పైన పరిశుద్ధాత్మ కదలి వెళుతున్నది. క్రీస్తు యేసునందు నూతన సృష్టి అయిపోతున్నది. ప్రతి ఒక్క పాపము రక్తము కింద ఉంచబడి మన హృదయాల్లో మన యొక్క చేతులు పైకి దేవుని వైపు ఎత్తబడి నిందైన ఆరాధనతో క్రీస్తు యేసునందు పరలోక స్థలములో కూర్చుండబడుట, కలిసి పరలోక స్థలములో ఆరాధన చేయుట. నీ ఒక్కసారైనా కూర్చున్నావా? ఓ ఆనందము కొరకై ఆక్రందన చేసే వరకు నేను కూర్చున్నాను. దేవా, నన్నెన్నడూ విడిచిపెట్టవద్దని నేను చెప్పాను. క్రీస్తు యేసులో పరలోక స్థలములు దేనితో మనల్ని ఆశీర్వదించారు? దైవిక స్వస్థతతో, జ్ఞానముతో, ప్రత్యక్షతతో, దర్శనముతో, శక్తితో, భాషలతో, భాషలకు అర్థము చెప్పుటలో, జ్ఞానముతో, బుద్ధితో, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదముతో, చెప్పనశక్యమైన ఆనందముతో, నిండైన మహిమతో, ప్రతి హృదయము ఆత్మతో నింపబడి కలిసి కట్టుగా నడుస్తూ పరలోక స్థలములో కూర్చుండుట, మనలో ఏ చెడుతలంపు లేకుండా, ఒక్క సిగరెట్ కూడా కాల్చకుండా, ఏ ఒక్క పొట్టి బట్ట ధరించకుండా, అది ఇది మరేదో లేకుండా, ఏ చెడు తలంపు లేకుండా, ఎవరికెవరి మీద విరోధము లేకుండా, ప్రతి ఒక్కరు ప్రేమ మర్యాదలతో మాట్లాడుకుంటూ, ప్రతి ఒక్కరు ఒక్క భావంతో ఒక్క స్థలంలో ఉండుట. ఆ తర్వాత స్మాత్తుగా ఆకాశం నుంచి గాలి వంటి బలమైన శబ్దం ఒకటి వచ్చును. ఇక్కడే ఉన్నావు. ఆత్మ సంబద్ధమైన ప్రతి ఆశీర్వాదంతో మనలను ఆశీర్వదించను. అప్పుడు పరిశుద్ధాత్మ ఒకరిపైకి దిగి, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని చెప్పవచ్చును. ఒక స్థలానికి వెళ్ళు, ఒక పని చేయి అని చెప్పవచ్చును. అది ఆ విధంగానే జరుగును. గమనించు. ఒక స్థలానికి వెళ్ళు, ఒక పని చేయి, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అని చెప్పును. అది ఆ విధంగానే జరుగుతున్నది. గమనించు. పరలోక స్థలములో ఆత్మ సంబద్ధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించను. గమనించండి. ఆయన మనలను ఏర్పాటు చేసుకున్న ప్రకారంగా నీవు ఆయన ఏర్పాటు చేసుకున్నావా, లేక ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడా? ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడు? ఆయన మనం అంగీకరించిన రాత్ర ఏర్పాటు చేసుకొను. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.
సంఘశాఖల్లోనా? ఎప్పుడు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు? దేవుడు ఎప్పుడు నిన్ను ఏర్పరచుకున్నాడు? పరిశుద్ధాత్మ పొందినప్పుడా? ఎప్పుడు నిన్ను ఏర్పరచుకున్నాడు? జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీ యొక్క పాపముల పాప ప్రాయశ్చిత్తార్థమై ఆయన అలా అగుటు కొరకై ప్రేమ చేత ఆయనతో సమాధానపట్టుకు యేసును పంపాడు. ఓహో, ఇంకొద్ది నిమిషాల సమయం తీసుకోవచ్చునా? మనం ముందుకు వెళ్ళక ముందు నేను వెనక్కి వెళ్తాను. ఆదికాండం 1:26. నేను దీన్ని బుధవారం తీసుకుంటాను. దేవుడు నరుని చేయక మునుపు ఆయన తనకు తానుగా ఇలా పిలుచుకున్నాడు. ఎలోహీమ్ గా పిలుచుకున్నాడు. హెబ్రూ భాషలో దాని యొక్క అర్థం తనకు తానుగా ఉన్నవాడు అని అర్థం. అంతా ఆయనే. ఆయనకి ముందుగా ఏదీ లేదు, ఉన్నదంతా ఆయనే, మరొకటి లేదు. తనకు తానే ఉన్నాడు. ఎలోహీమ్ అని అర్థం. అన్ని తనకు తానుగా కలిగినవాడు, అన్ని బలములు కలవాడు, సర్వాధికారి, ఆయనకు ఆయనే ఉన్నవాడు అని అర్థం. ఆహా! అయితే ఆదికాండం 2వ అధ్యాయములో ఆయన నరుని చేసినప్పుడు ఆయన అన్నాడు, నేను యెహోవా. యెహోవా దాని అర్థం ఏంటి? ఉందేవనే వాటిలో ఉన్నవాడు నేను. నాలో నుండి నాకు ఒకటి సృజించగలను, నాలో నుండి కుమారుడగును, లేక ఒకటి తాత్కాలికంగా నాలో నుండి చిన్నదానిని నాకంటే చిన్నదానిని చేయగలను. ఏమి కలుగును గాక? యెహోవనగా ఒక చిన్న దేవునిగా అయినట్టుకై ఆయన నరుని ఇచ్చాడు. ఎందుకంటే ఆయన తండ్రి దేవుడు ఆయనకు నరుడు చేశాడు ఒక చిన్న దేవుడుగా ఉండుటకై. ఎందుకనగా ఆయన తనకు తానుగా ఉండలేడు, ఆయన తన కుటుంబంతో ఉంటాడు. ఎలోహీమ్ ఎప్పుడు ఆయన యెహోవా అయి ఉన్నాడు. యెహోవా అనగా అర్థం ఆయన కుటుంబంతో ఉండువాడు అని అర్థం. దేవుడు నరుని భూమి అంతటిని కూడా స్వాధీనపరుచుకున్న వానిగా చేశాడు. అతనికి అధికారం ఉన్నది. భూమి మానవుని యొక్క రాజ్యము, అధికారము. అది లేఖనమేనా? అది అతని యొక్క రాజ్య అధికారమైనట్లయితే అతడు భూమికి చిన్న దేవుడు అవుతాడు. అతడు మాట్లాడితే అది అలాగే అవుతున్నది. దీనిని అతడు మాట్లాడగలిగితే అది అలాగే అవుతున్నది. ఆయనే అక్కడ ఉండి ఉన్నాడు. దేవుడిని యెహోవా తనకు తానై ఉన్నటువంటి వాడుగు ఆయన ఎప్పుడు ఆయన యొక్క కుటుంబంతో ఉంటున్నాడు. ఆయన చిన్న బిడ్డలు ఆయనతో ఉంటున్నారు. కడేని ఉన్నావు. ఇప్పుడు దాన్ని చదువు. మనం ఎక్కువ సమయం ఉన్నప్పుడు బుధవారం రాత్రి అందులోకి వెళ్దాం. ఇక 15 నిమిషాలు మనకు ఉంటున్నది. ఒక గుర్తింపు స్థానానికి నేను వస్తానని అనుకుంటున్నాను, అయితే రాలేకపోయాం. అది పరిశుద్ధాత్మ వాగ్దాన ముద్రకు మనం వచ్చుట. సరే, మంచిది. మనం ఎప్పుడు దేవుని సేవకులుగా ఉంటూ కొరకై పిలువబడ్డాము. ఆర్మన్ నెవిల్ ఎప్పుడు దైవ సేవకుడుగా పిలువబడ్డాడు. అయ్యయ్యో, అది నన్ను వణికింపజేస్తున్నది. నేను మీకు చెప్తాను. కొన్ని లేఖనాలు తీసుకుందాము. 1 పేతురు 1:20 మీరు తీయాలని నేను ఆశిస్తున్నాను. ప్రకటన 17:8 తీయి. నేను ప్రకటన 13వ అధ్యాయం తీస్తాను. క్రైస్తవులుగా ఉండటకు దేవుడు మిమ్మల్ని ఎప్పుడు పిలిచాడో మీరు తెలుసుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ మనం విందాం. నేను దీన్ని ప్రేమిస్తున్నాను. ఇది మనుషులు టీవల మాత్రమే కాదు గాని దేవుని నోట్లుండ వచ్చు ప్రతి మాట వలన జీవించును. సహోదరు నెవిల్ 1 పేతురు 1:20 తీశావా? అయితే 1:19, 1:20 చదవండి. దీన్ని వినండి. అవును, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడు కొని కడవరి కాలమయందు ఆయన ప్రత్యక్షపరచబడెను. ఆయన ఎప్పుడు నియమించబడెను? జగత్తు పునాది వేయబడక మునుపే. సహోదర ప్యాట్, ప్రకటన 17:8 చదువు. నీవు చూచిన ఆ మృగం ఉండిన కానీ ఇప్పుడు లేదు. అయితే అది అగాధ జలముల నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోటుకును సిద్ధముగా ఉన్నది. భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగంధమని ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆశ్చర్యపడదురు. ఆ మృగముండెను కానీ ఇప్పుడు లేదు. అయితే ముందుకు వచ్చుచున్న సంగతి తెలుసుకుని ఆశ్చర్యపడదురు. ఎవరు మోసపరచబడతారు? సౌల్లాంటి ఈ భక్తి గల వ్యక్తిని చూచి ఎవరు ఆశ్చర్యపడతారు? ఎంతో కుయుక్తితోనూ ఎంతో సంపూర్ణతోనూ ఉంటున్నది. ఏది మోసపరచబడే వరకు ఏర్పరచుకున్నవారు సాధ్యమైతే సరే. ప్రకటన 13:8 మీ కొరకు నేను చదువుతాను. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధించబడిన గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు
ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. గొర్రెపిల్ల యొక్క జీవగంధం మన పేర్లు ఎప్పుడు వ్రాయబడి ఉన్నవి? జగదుత్పత్తికి ముందే గొర్రెపిల్ల వధించబడినప్పుడు యెహోవా దేవుడు ఎలా ఆయనకు ఆయన ఉన్నవాడు ఎప్పుడు గంభీరమైన పెద్ద వజ్రము లాంటిది. ఆయన మరొకరు కాదు. అయితే ఈ వజ్రము లోపల ఆయన యొక్క గుణలక్షణాలు రక్షకుడై ఉన్నాడు. ఈ గుణగణములలోనే ఆయన లోపల ఒక స్వస్థపరచువాడై ఉన్నాడు. రక్షించినది ఇంకొకటి లేదు, స్వస్థతిచ్చినది ఇంకొకటి లేదు. ఆ గుణ విశేషాలే లేక గుణగణాలే దాన్ని ఉత్పత్తి చేసినవి. కాబట్టి జగదుత్పత్తికి ముందే ఆయన ఎరిగిన వాడై ఉండి ఆయనలో ఉన్న ఆ గంభీరమైన జంభము అనగా అగుపరిచేది ఆయన రక్షకుడై ఉన్నాడని అగపరచను. ఆయన శరీరధారే మన మధ్య నివసించునని, ఆయన దెబ్బల చేత మనకు స్వస్థత పొందుదమని, జగదుత్పత్తికి పూర్వమే ఆయన యొక్క గ్రంథమందు గొర్రెపిల్లను వధించి జగదుత్పత్తికి పూర్వమే నీ యొక్క పేరును ఆ గ్రంథమందు వ్రాశాడు. ఓ సహోదరుడా, ఇది వినండి. ముందుగా నిర్ణయించబడనేది ముందుగా ఎరిగిండుటను తెలుపుతున్నది. నా అర్థం ఏర్పాటు అనేది ముందుగా ఎరిగిండుటను తెలుపుతున్నది. మరి ముందుగా నిర్ణయించబడనేది ముందుగతిన లేక విధిని దారి చూయిస్తున్నది. దాన్ని మర్చిపోవద్దు. ఏర్పాటు ఇక్కడ గతాన్ని చూయిస్తూ, ఇదిగో ఇది ఇక్కడ నేను ఒక గురుగావు చెట్టు ఇంటిని, నేను పాపములో పుట్టాను, పాపములో రూపము దాల్చాను, పాపుల మధ్య జన్మించాను, లోకమునికి వచ్చి అబద్ధాలాడుతున్నాను. నా యొక్క తల్లి తండ్రి నా కుటుంబం అంతా పాపులే. నేను గురుడాకు చెట్టై ఉన్నాను. అయితే అకస్మాత్తుగా నేను గోధుమ గింజనై ఉన్నాను. అది ఎలా జరిగింది? అదేంటి? అదే ఏర్పాటు. దేవుడు జగదుత్పత్తికి పూర్వమే గురుగాకు గోధుమ గింజ ఎగుటకై ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. నేను గోధుమ గింజ నాకు తెలుసు, ఎందుకంటే నేను రక్షించబడ్డాను కాబట్టి. నేను అది ఎలాగ చేయగలుగుతాను? ఎంతో కాలము క్రితము ఆయన ముందుగా దానిని నిర్ణయించాడని వెనుక తిరిగి చూచి గ్రహించడం ద్వారా భవిష్యత్తు జ్ఞానము చేత నేను ఆయన ప్రేమిస్తున్నానని చూశాడు. కనుక ఆయన తన స్వంత కుమారుని ద్వారా ఒక పాప ప్రాయశ్చిత్త బలిని చేశాడు. ఆయన వల్లనే నేను గురుగాకు నుండి గోధుమ గింజ ఎగుటు కొరకై ఇప్పుడు నేనేమై ఉన్నాను? నేను రక్షించబడ్డాను, దేవుని కృపలో నడుస్తున్నాను. ముందుగా నిర్ణయించబడినదై దేనికి చూస్తున్నది? ముందున్న విధి కొరకు. ఆయన నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తాడు? నేను ఎక్కడికి వెళ్తున్నాను? అదే నీవు పొందుకున్నావు, అక్కడే నీ ఉన్నావు. కొద్దిగా ఇంకొంచెం ముందుగా చదువుకుని తర్వాత త్వరగా ముగించుకుందాం. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనను ఏర్పరచుకొనెను. ఆయన ఏం చేశాడు? ఆయన తనకు తానే ఉన్నవాడై రక్షకుడై ఎరిగియుండి ఆయన తన యొక్క భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టి మనలను ముందుగా చూచి, ఎటువంటి దేవదూతలు గాని మరొకటి గాని లేదు, కేవలము దేవుడే. ఎలోహిం తనకు తానే ఉన్నవాడు, ఆయన తప్ప మరొకరు లేరు. అయితే ఆయనలో రక్షకుడు ఉండెను. ఆయన రక్షించబోతున్నదేంటి? ఏది పోగొట్టుకునబడకుండా అది ఎరిగిన వాడై ఆయనలో ఉన్న ఈ గంభీరమైన గుణలక్షణాలు సుదూరాన ఒకదానిని ఉత్పత్తి చేయగలదని ఎరిగి ఆయన రక్షించగలని ఆయన ఎరిగిన వాడై ఉన్నాడు. అది ఎప్పుడు జరిగినది? ఆయన భవిష్యత్తు జ్ఞానము ద్వారా దాన్ని అంగీకరించు వారెవరో ఆయన తొంగి చూశాడు. మరి అది చేడు కొరకై ఆయన అన్నాడు, దాని రక్షణ కొరకై నేను చేసే ఒకే ఒక మార్గం ఏదంటే దిగిపోయి నాకు నేనుగా శరీరధారణై మానవుని పాపం తనపైన మోసుకొని నరుడి కొరకై చనిపోతాను. నేను ఆరాధన చేయబడు వాడినవుటి కొరకై అలాగ చేస్తాను. ఎందుకంటే ఆయన దేవుడు, ఆరాధన పాత్రుడు. ఆయనే పైన వేసుకుని ఆయన దిగి వచ్చాడు. అది ఆయన చేసినప్పుడు రక్షించబడటానికి ఆశించు నీ కొరకు, నిన్ను రక్షించు కొరకు ఆయన అది చేశాడు. నా భావం ఏంటి అర్థం చేసుకున్నారా? భవిష్యత్తు జ్ఞానము ద్వారా అనంతుడుగు దేవుడు సర్వ కార్యములను ఎరిగిన వాడై గొర్రె పిల్లను చూచి జగత్ ఉత్పత్తికి పూర్వమే గొర్రె పిల్లను వధించాడు. మరియు నీ యొక్క పేరును గొర్రె పిల్ల జీవగంధమందు పెట్టి ఉన్నాడు. ఇంకా సాతాను యొక్క మోసాన్ని
వాడేమి చేయనయ్యున్నాడో దానిని ఆయన చూశాడు. కాబట్టి నీ పేరును ఆయన అక్కడ ఉంచాడు. అంత్యక్రీస్తు ఎంతో భక్తిగా కనిపిస్తాడని, ఎంతో మంచిగా ఉంటాడని, మంచివానిగా, జ్ఞానవంతునిగా, బహుభక్తి కలిగిన వానిగా ఉంటాడని దేవుడు చెప్పాడు. ఎందుకు అలా ఉంటాడగా? ఏర్పరచుకున్న వారిని సహితము మోసము చేయడు కొరకై అలాగ ఉంటాడు. అయితే అది అసాధ్యమవుతుంది. ఎందుకంటే జగదుత్పత్తికి పూర్వం వారి యొక్క పేర్లు ముందుగా నిర్ణయించబడినవి. కాబట్టి ఏర్పాటు ప్రకారంగా ఆయన ఏర్పరచుకున్నాడు. ముందు నిర్ణయాన్ని బట్టి వారు అలా సాగి వెళ్తున్నారని వారు ఎరిగి ఉన్నారు. ఇక్కడే నీవు ఉన్నావు, దాన్ని ఎవరు అనుమానిస్తారు? అది పౌలు చెప్పినదే. అది పౌలు యొక్క లేఖన భాగము, అది పౌలు యొక్క వ్రాత, అది తన సంఘానికి అతని యొక్క ఉపదేశం. జగదుత్పత్తికి పూర్వమే సంఘం యొక్క నిర్ణయ స్థానము. దేవుడు తన యొక్క ప్రసవ వేదనలను బట్టి నీవు అలాగుంటి కొరకై నిన్ను కన్నాడు. ఆయన స్వంత శరీరములో ఒక వ్యవసాయదారుడిగానో, ఒక గృహిణిగానో, ఒక బౌద్ధకుడిగానో, ఒక ప్రవక్తగానో, మరి దేనికోసమో ఒక నిర్ణయ స్థానమందు ఆయన నిన్ను ఉంచాడు. వెల్లుల్లిపాయల దేశమైన ఐగుప్తు దేశము నుండి శుద్ధీకరణ ద్వారా మనం వచ్చాము. వాగ్దానములోకి బాప్తిసం పొందాము. దేవుని యొక్క వాగ్దానం పరిశుద్ధాత్మ. ఎఫెసీ 4:30 దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. కనుక దేవుడు ఆయన సంఘమును ముందుగా నిర్ణయించుకున్నాడు. ఆయన చెప్పాడు, ప్రజలు కోట్ల కొలదిగా ఎంతో భక్తిగా నడిచిన వారై మోసపరచబడిపోతారు. మోసపరచబడని వారు ఎవరనగా వాగ్దానములోకి వచ్చేవారే. గొర్రెపిల్ల జీవగంధము దేవుని పేర్లైతే జగదుత్పత్తికి పూర్వమే వ్రాయబడి ఉన్నవో అలాంటి వారు మాత్రమే వారు వాగ్దానములోకి వస్తారు, దాని యందు ఆనందిస్తారు. నీవు వింత వింతగా ఉండి చూచి అనేకులు భయపడిపోతారు. పరిశుద్ధాత్మ ఒకటి నీ చేత చేయించుడు చూసి అనేకులు భయపడిపోతారు. ప్రజల చేత నీవు సిగ్గుపరచబడతావు, అనేకులు భయపడిపోతారు. వారు ఏడుస్తారు. వారి యొక్క ఏడ్పులను, వారి అర్ధాంగులు చూస్తారు. లేక తల్లి, లేక ఇరుగు పొరుగు వారు, లేక నీ యజమానుడు చూస్తాడు. ముగించక ముందు ఒకప్పుడు జరిగిన ఒక మనిషిని గురించి నేను చెప్తాను. దావీదు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. దేవుని యొక్క మందసము ఫిలిష్తీయుల దేశంలో ఉన్నది. ఎడ్లు ఆ మందసాన్ని లాక్కొని వస్తున్నవి. అప్పుడు దావీదు చిన్న వస్త్రాన్ని ధరించి ఉన్నాడు. ఆ మందసం వస్తున్నట్టు అతను చూశాడు. అతను ఎక్కడకు పరిగెత్తి తన పాదరక్షలు అలాగే గాల్లో విసిరవేసి ఎగురుకుంటూ, అరుచుకుంటూ, కేకలు వేస్తూ నాట్యం చేశాడు. ఇశ్రాయేలు రాజైన అతడు అలాగూ చేశాడు. తన భార్య అతడు చాలా వింతగా చేస్తూ అలా చేయడం అతని భార్య కిటికీ గుండా చూచి అతని హీనపరిచినది. ఆమె ఈ విధంగా ఉండవచ్చు. ఏంటి ఈ బుద్ధి లేనివాడు అలా అడుగుతున్నాడు? చెప్పులు గాల్లో విసిరవేసి ఎగురుతూ తిరుగుతున్నాడు. అతను పిచ్చి పెట్టినవాడే ఉంటాడు. ఆ రాత్రి అతను లోపలికి వచ్చినప్పుడు ఇలాంటి మాటలు చెప్పి ఉండును. ఇదిగో, నీవు నన్ను చిక్కుల్లో పడవేసేవే. రాజైన నీవు నా భర్తవు అక్కడ అలా చేయడమా? రేపు అంతకంటే ఎక్కువగా చేస్తాను అని దావీదు చెప్పాడు. అవునండి, నేను దేవునికి నాట్యం చేస్తున్నానని నీకు తెలియదా అని దావీదు అడిగాడు. అతను దాటిపోయాడు. అతను వాగ్దాన భూమిలో ఉన్నాడు. అతడు స్వహం అహంలు లోక గుర్తును మర్చిపోయాడు. తన స్వంత పట్టణములోకి మందసం వచ్చిన చూచి ఎంతగానో ఆనందించాడు. నేను మీకు చెప్తున్నాను, పరిశుద్ధాత్మ పొందుకోవడానికి కొందరు భయపడతారు. వారు భాషలు మాట్లాడతారని భయపడతారు. భాషలు మాట్లాడే వారిలో వీడు ఒకడు అని ఇంకొకరు చెప్పుకుంటాడని భయపడతారు. మందిరానికి వచ్చి యేసుక్రీస్తు నామమున బాప్తిసం తీసుకుంటానికి వారు భయపడతారు. ఎందుకంటే దాన్ని గురించి వారు భయపడతారు. ఒకరు అన్నారు, టేవు మీద ఉన్న మాటలను తిరిగి మళ్లించాలి నేను అని అన్నాడు. ఎందుకంటే నేను యేసుక్రీస్తు నామమున బాప్తిసం గురించి మాట్లాడాను కాబట్టి నేను వాటిని తిరిగి మళ్లించట్లేదు. నేను ఇంకా ఎక్కువగా చేస్తున్నాను. అవును కదా, ఇంకా ఎక్కువగా చేస్తున్నాము. అది బైబిల్. నిన్న మేము చేసిన దానికి వారు ఇష్టపడినట్లయితే రేపు మేమేమి చేస్తామో గమనించండి. చేసే విషయాలు అవే. చూశారా? సాగి వెళ్ళనివ్వండి, దానికి అంతము లేదు. ఎందుకంటే అది ప్రభు, అది దేవుడు. దేవుడు ఏం చేశాడో తెలుసా? దేవుడు ఆకాశం నుంచి క్రిందకి చూచి, దావీదు నీవు నా చిత్తానుసారైన మనిషివి అని ఆయన చెప్పాడు. దావీదు సిగ్గుపడలేదు. అతడు దేవుని యొక్క దాసుడు. అతడు ప్రభును ప్రేమించాడు. అతను ఎంతో ఆనందించాడు. మానవ ఘనతను మర్చిపోయేంతగా తన్మయుడైపోయాడు. చూడండి, ఈ ఉదయవేళ నా యొక్క వర్తమానములను చెప్పినట్లుగా మనం ఎంతగానో భయపడుతుంటాం. సౌలు మనకు బోధ చేయాలని. మనం ఎలాగ ఉండాలి?
మన భక్తి ఎలాగ ఉండాలి అని సెమినరీ నుండి వచ్చిన సౌల్ లాంటి ఒకరు కావాలని, అది యొర్దానుకు అవతల వైపు, ఈ వైపున పరిశుద్ధాత్మ నడిపించును. ఇక్కడ నీవు పెంట కుప్ప ఆవల ఉన్నావు. ఇక్కడ వారేమనుకుంటారు నీకు అనవసరం. ఇక్కడ నీవు చచ్చిపోయి ఉన్నావు. క్రీస్తులో నీ జీవం దాచబడి ఉన్నది. పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డావు. నీవు లెక్క చేయవద్దు. నీవు కణాల్లో జీవిస్తున్నావు. నీవు మంచి ధాన్యాలు అనుభవిస్తున్నావు. క్రీస్తు యేసులో నూతన సృష్టివి. నీవు ఈ వాగ్దాన భూమికి బద్ధుడవై ఉంటున్నావు. ఈ మందిరము కట్టక మునుపు 30 సంవత్సరాల క్రితము అక్క నిలబడ్డ సహోదరు కాల్విన్స్ నాకు గుర్తొస్తున్నాడు. నా ప్రప్రథమ కూటము ఒక మూల ఒక చిన్న టెంట్ గుడారము కూడికది. నేను ఇదే సువార్తను, ఇదే సంగతులను, చెప్పన శక్యమైన క్రీస్తు ఐశ్వర్యాల గూర్చి నేను ప్రకటించి ఉంటిని. యేసుక్రీస్తు నామమున నీటి బాప్తిసాన్ని గూర్చి, ప్రతి ఒక్క మాట సత్యమని నమ్మి, పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని గూర్చి, దైవిక స్వస్థతను గూర్చి ఇప్పుడు నేను ఏ విధంగా బోధిస్తున్నానో ఆ విధంగా దేవుని శక్తిని గూర్చి నేను ప్రకటించాను. దానిలో ఉండి ఏనాడు ఏ ఒక్క అంగుళము నేను దాటిపోలేదు. దాని గూర్చి దేవుడు మరెంతగానో బయలుపరిచాడు. ఆయన దాన్ని బయలుపరచుకున్నది అది మీ వద్దకే తీసుకుని వస్తున్నాను. ఏమి జరిగిందో దాని నుండి ఆయన ఏమీ తీసివేయలేదు. దానికి ఆయన కలయిక చేయుచునే ఉన్నాడు. నేను 500 మందితో కలిసి ఆ ఏటి ఒడ్డు నిలబడి, ఉప్పెనలతో ఉన్న యోర్దాను నది ఒడ్డున నేను నిలబడి, ఎక్కడైతే నా ఆస్తి నిలమయ్యున్నదో ఆ అందమైన ఆనందకరమైన కనాను దేశంపై నిండైన నా కనుదృష్టిని కేంద్రీకరించి అనే పాటను పాడుతున్నాము. ఆరోగ్యకరమైన ఆ ఒడ్డునకు చేరి నిత్య ఆశీర్వాదం నేను పొందుకుంటాను. నా తండ్రి ఇంటికి నేను చేరినప్పుడు నిత్య విశ్రాంతి నేను పొందుకుంటాను. ఆ పాటను వారు పాడుతున్నప్పుడు, ప్రభుని యేసు నామమున బాప్తిసమిచ్చుటకు నేను ఒక బాలుని నదిలోకి తీసుకుని వెళ్తున్నాను. పరలోకపు తండ్రి, నేను ఈ యొక్క బాలుని అతని యొక్క ఒప్పుకోలను బట్టి నీ దగ్గరికి తీసుకుని వస్తున్నాను అని నేను చెప్తున్నాను. నాకు నేను ఒక బాలుడనే. ఆ పటం మా ఇంటి దగ్గర ఉన్నది. ప్రభువా, అతని యొక్క ఒప్పుకోలను బట్టి దేవుని కుమారుని ప్రభుని యేసుక్రీస్తు నామమున బాప్తిసమిచ్చుచున్నానని చెప్పి నీటిలో బాప్తిస్తుండగా, ఇతని పరిశుద్ధాత్మతో నింపుమని చెప్పి నీటిలో బాప్తిసమిస్తుండగా, ఆ సమయంలో సుడిగాలి వలె ఒకటి వచ్చి ఇలా క్రిందికి దిగి ప్రకాశిస్తున్న వేకువ నక్షత్రం అక్కడ నిలబడిపోయినది. అక్కడ ఆ వెలుగున్నది. దాని పటములో మీరు చూడవచ్చు. అది ఎక్కడ నిలబడిపోయినది. ప్రపంచమంతా నేను తిరిగాను. కెనడా ఇంకా పై ప్రాంతంలోకి వెళ్ళాను. వారు ఇలా చెప్పుకున్నారు. స్థానిక బాప్టిస్ట్ పాస్టర్ బాప్తిస్మిస్తున్నప్పుడు ఒక మర్మమైన వెలుగు కనిపించినది అని వారు అనుకున్నారు. కొద్ది దినాల క్రితము డాక్టర్ లాంసా నా ఎదురుకు వచ్చాడు. నా దగ్గరకు ఒక పటము తీసుకుని వచ్చాడు. దాన్ని గూర్చి ఆయనకేమీ తెలియదు. అతని సహోదరు దగ్గరకు అది ఇప్పుడు ఉన్నది. ఆ పటం మీ దగ్గర ఉన్నదా? బైబిల్ మీ దగ్గర ఉన్నదా? అక్కడ పెట్టి ఉన్నారా? మంచిది. పాతకాలపు హెబ్రీల మధ్య దేవుని గూర్చిన గుర్తుగల ఒక పటం ఉన్నది. ఏ దినాలలో అలాంటిదే ఉన్నది. బైబిల్ వ్రాయబడక మునుపు దేవుడు ఆయన యొక్క 3 గుణ విశేషాలలో 3 దేవుళ్ళు కాదు, ఒక్క దేవుడు. 3 గుణలక్షణాలు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. 3 కార్యనిర్వహణల దేవుడు కార్యనిర్వహణ చేసేది. 3 దేవుళ్ళు కాదు, 3 గుణ విశేషాలు. అదే ఆ గొప్ప పండితుడు డాక్టర్ లాంసా బైబిల్ అనువాదికుడు. అతడు ఆ ఉదయవేళ చెప్పాడు. ఏంటి ఆ గురుతు అని నేను అడిగినప్పుడు అతను ఇలా చెప్పాడు. హెబ్రీలలో పురాతన కాలపు దేవుని యొక్క గురుతు అది అని చెప్పాడు. ఒక్క దేవుడు, 3 గుణలక్షణాలు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అని నేను చెప్పాను. అతను అలాగే ఆగిపోయి తన కాఫీ కప్పును కింద పెట్టి నా వైపే చూస్తున్నాడు. జీన్, నీవెక్కడ ఉన్నావు అనుకుంటున్నాను. లియో, నీవు నమ్ముతున్నావా అని అడిగాడు. నా నిండు హృదయముతో నేను చెప్పాను. గత రాత్రి సహోదరు బ్రహ్యాం, నీ యొక్క కూటములో నేను నిలబడి ఉన్నాను. నేను ఆత్మ వివేచన చూశాను. నేను దానినే నాడు కూడా అమెరికా దేశంలో లేక నా దేశంలో గాని నేను చూడలేదు అని చెప్పాడు అతడు. ఈ అమెరికా దేశం వారికి బైబిల్ తెలియదు అని అన్నాడు. వారికి తెలిసిన ఒకే విషయం ఏదంటే వారి యొక్క సంఘశాఖ మాత్రమే. వారు ఎక్కడ ఉన్నారో అది కూడా వారికి తెలియదు అని చెప్పాడు. వారికి ఏమీ తెలియదు అని అన్నాడు. అయితే గత రాత్రి నేను ఎక్కడ నిలబడి ఉన్నప్పుడు అని చెప్తున్నాడు. సహోదరు జేన్, నేను దీన్ని గౌరవంతోనూ ప్రేమతోనూ చెప్తున్నాను. అతడు అన్నాడు, అతడు ఒక ప్రవక్త ఉండగలడు అని నేను చెప్తున్నానని చెప్పాడు అతడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ 3 దేవుళ్ళు కాదు అని నీవు నమ్ముట నేను చూచినప్పుడు
అప్పుడు నీవు ప్రవక్తవని నేను తెలుసుకున్నాను, లేకుంటే అది అలా బయలుపరచబడదు. అది సంపూర్ణమైన గురుతు అని అతడు చెప్పాడు. అడిగాడు, నీవు వన్నెస్ ఏకత్వం వాడివి కాదు కదా? కాదండి, నేను ఏకత్వం వాడిని కాదు అని నేను చెప్పాను. నేను ఒక్క దేవుని యందే నమ్ముతున్నాను. ఆయన సర్వాధికారి దేవుడై ఉండి ఒక్క దేవునిలో ఉండే 3 విధాలైన కార్యనిర్వహణలు, ఆ 3 గుణ విశేషాలు మాత్రమే నీ హృదయం ధన్యమును కాక అని అతడు చెప్పాడు. ఒకానొక దినాన్ని రక్తాన్ని నీవు భూమిపై వలికిస్తావు. ప్రవక్తలు ఎప్పుడూ అలాగే చనిపోయారు అని అన్నాడు. నా ప్రభువుకు అది ప్రీతికరమైతే అలాగ జరుగునుగాక అని నేను అన్నాను. లాంసా బైబిల్ యొక్క తర్జుమా అది నిజంగా సత్యమే. సౌలును వారు ఏర్పాటు చేసుకోకముందు సమూయేలు ఎలా చెప్పాడో నేనే సంఘముతో అనేక మార్లు చెప్పలేదా? మీరు వెళ్ళి ఒక సంఘ శాఖలో చేరికముందు ఒకలాంటి భక్తితో మిమ్మల్ని మీరు కట్టివేసుకుంటారు. పరిశుద్ధాత్మ నడిపింపు ఎందుకు మీరు అంగీకరించకూడదు? దేవుని మీ నాయకుడిగా మీరు ఎందుకు స్వీకరించకూడదు? మీ సంఘ శాఖను మీరు మరచిపోండి. ఆయన మిమ్మల్ని దీవించనీయండి. ఏ సంఘ శాఖ సంబంధమైన సంఘానికి మీరు చెంది ఉండవద్దు అని నేను చెప్పుట్లేదు. మీరు దేనిని ఆశిస్తారో దానినే చెందనియండి, అది మీ ఇష్టం. అయితే వ్యక్తిగతంగా నేను మీతో చెప్పింది అంటే పరిశుద్ధాత్మ మిమ్మల్ని నడిపించనివ్వండి. బైబిల్ చదవండి. బైబిల్ ఏమి చెప్తుందో అదే చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించుడు కాక. నేను చాలాసేపు వేచించాను. ప్రార్థన వరుసలకు ఎవరైనా ప్రార్థన చేయించుకున్నట్లయితే, ఎవరైనా అలా ఉన్నట్లయితే మీరు చేయి చూపిస్తారా? 1, 2, 3 మంచిది. మీరు అంగీకరిస్తే ఇక్కడికి వచ్చి ఇలా నిలబడండి. ఈ సమయంలో ప్రార్థన అందరం చేద్దాం. మిమ్మల్ని ఇంకా విడిచిపెడదాం అనుకోవట్లేదు. మనం ముగించక ముందు ఒకటి అధికారికంగా చేయవలసి అనుకుంటున్నాను. గల్తీ పత్రిక చదవాలని ఎంతమంది ఇష్టపడుతున్నారు? నా అర్థం ఎఫెసీ పత్రిక అండి. బుధవారం రాత్రి మనం ముద్రలోకి వెళ్ళబోతున్నాము. ఆ తర్వాత ఆదివారం ఉదయం సంఘం నిర్ణయ స్థానమందులోకి వెళ్ళబోతున్నాం. బహుశా రానున్న బుధవారం రాత్రి అందులోకి వెళ్ళినట్లయితే ఇక్కడ జెఫ్లో ఉన్న మీరు వారెక్కడికి చెంది ఉన్నారో ప్రతివారు అక్కడ నిర్ణయ స్థానములో సంఘమును ఉంచుట చూద్దాం. దత్త పుత్రత్వం ద్వారా మనం ఇలా పిలువబడితే దేవుడు మనల్ని కుమారులుగా స్వీకరించను. జన్మ ద్వారా మనము కుమారులము స్వీకరించబడి నిర్ణయ స్థానమందు పరిశుద్ధాత్మలో పెట్టబడితే. చూడండి, వారందరూ హెబ్రీయులే. వారు నది దాటినప్పుడు అయితే తాము జన్మించినప్పుడు పరిశుద్ధాత్మ ఏమి చెప్పినదో వారికి తమ తల్లులు ఉచ్చరణ ప్రకారంగా యెహోషువ భూమిని పంచి ఇచ్చాడు. ఒక ప్రవక్త ఉండి గుడ్డివాణిగా ఉండి మన్న స్థితి యందున్న యాకోబును చూడు. తన పడక యొద్ద తన కాలును ముడుచుకొని, యాకోబు కుమారులారా రండి, అంత్య దినముల్లో మీరెక్కడ ఉంటారో అది మీకు తెలియచేస్తాను అని అతడు చెప్తున్నాడు. మహిమ నేను వింతగా గుపిస్తున్నాను నాకు తెలుసు. ప్రజలు వింతగా కనిపించవచ్చు. నిశ్చితను మీరు ఎరిగినట్లయితే, హృదయ మంటను మీరు ఎరిగినట్లయితే నీవు రా, నేను నీకు చెప్తాను. నీవు ఆఖరి దినాల్లో ఎక్కడ ఉంటావో అదే లేఖరాణిని తీసుకుని ఈ రోజు ఉన్నటువంటి యూదుల నివాస పటాన్ని చూపి ఆఖరి దినాలలో వారెక్కడ ఉంటారని యాకోబు తెలియచేశాడో అది మీకు నిరూపించగలను. అది వారు అలా చేయలేదు. 1946వ సంవత్సరము మే నెల 7వ తేదీ వరకు ఆ స్థలానికి రాలేదు. అదే రాత్రి దేవుని యొక్క దూత అక్కడ నాకు కనిపించి ఈ సువార్త పరిచయం నాకు చెప్పాడు. వారా కృతదేశంలోకి తిరిగి వచ్చినప్పుడు వారెక్కడికి చేరుతారో అని యాకోబు తెలియచేశాడో అదే స్థలాన్ని వారు తాకారు. దాన్ని మీకు చూయించగలను. ఈ రోజు అక్కడే వారు ఉన్నారు. ఓహో, ఎంతటి మధురమనేది. గృహానికి చేరటానికి ఒక రోజు ఉన్నది అంతే. ప్రేమైన వారలారా, మీరు జబ్బుతో ఉన్నారు. మీరు అలా నిలబడే రీతిగా మీరు అలాగే నిలబడి ఉండండి. నేను మీ సహోదరుడును. నేను రోగుల కొరకు ప్రార్థన చేయడం కొరకై నేను ఆయన దగ్గర నుండి ఆజ్ఞ పొందాను. స్వస్థపరచుటకు నాకు శక్తి ఉన్నదా? నాకు శక్తి లేదు. అయితే నాకు ప్రార్థనా శక్తి ఉన్నది. నేను ఈ ఉదయం చెప్పిన రీతిగా దావీదుకు చిన్న వడిసెలు తప్ప మరొకటి లేదు. అయితే అతడు అన్నాడు, అయితే అతడు చెప్పాడు, దేవుని యొక్క శక్తి చేత అదేమి చేస్తుందో నాకు తెలుసు. చూశారా, ఈ కొరకు నేను ఒక చిన్న ప్రార్థన మాత్రం చేయగలుగుతాను. మీ మీద నా చేతులు పెట్టగలను. దేవుని యందు విశ్వాసముంచడం ద్వారా ఏమి జరుగుతుందో నాకు తెలుసు. అది ఇతరులకు చేసినది మీకు చేయగలదు. కొద్దిగా స్థలానికి అడుగు వేయినప్పుడు మీరు దాన్ని నమ్ముతున్నారా? ఇది మరెక్కువ బలం పొందుట కొరకై
సహోదరి ఇక్కడికి వచ్చి వారిని నూనెతో అభిషేకం చేయగలరు. సహోదరు నెవిల్, మీరు అది చేస్తారా? ప్రార్థనలో ఉండమని నేను సంఘానికి తెలియజేస్తున్నాను. గుర్తుంచుకునండి, గత వారములో నేను ఎంతో జబ్బుగా ఉండగా ఆ పాత ఆముదం వలన ఎవరైనా వచ్చి నా మీద చేతులుచ్చినట్లయితే నేనేదైనా ఇద్దామనుకున్నా దేవుడు సహాయం చేసి ఆశీర్వదించిన ఎవరైనా నా కొరకు ఎవరైనా రాగలిగినట్లయితే దాన్ని నేను అభినందిస్తాను. నేనప్పుడు చేసినట్లుగా మీరందరూ అలా చేయ తలంచితరి. నాకై ఒకరు వచ్చి చేయాలని అప్పుడు ఎలా తలంచానో ఇప్పుడు మీరు తలంచుచున్నారు. అలాగన నేను ఆ బాధ్యతను మరవకుండా దేవుడు నన్ను కాపాడునుగాక. నేను అలసట చెందినా, నేను నిరాశపడినా, అడుగులో అడుగు వేయని స్థితిలో ఏర్పడినా నేను ముందుకు వెళ్తాను. ఎందుకంటే ఆ దేశంలో అక్కడ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. అటు తర్వాత వృద్ధులైన స్త్రీ పురుషులు, చితికిపోయిన వెంట్రుకలు, నెరసిపోయి రాలిపోయి ఉన్నారు. రోజా పుష్పము తన చిన్న పూరెమ్మలను రాల్చివేయనట్లుగా మీరు ముక్కలు ముక్కలుగా రాలిపోతున్నారు. మీరు ముక్కలైపోబోతున్నారు. అవును కదా? అవునది వాస్తవమే. మీరు నిలిచిండే ఒకే ఒక విషయం ఏదనగా దేవుని మహిమార్థమే ప్రకాశించుటే. కనుక శత్రు మిమ్మలను కబలించనైనట్లుగా దేవుడు నాకిచ్చిన దేవుని వరముతో, విశ్వాసముతో, దేవుని వడిసలతో నేను వస్తున్నానని పరుగుతి. మీరు దీన్ని అర్థం చేసుకోలాగునా ఇక్కడ ఇలా చెప్తున్నాను. పేతురు లోపలికి వస్తేనే లేక కొంతమంది వచ్చేట్లయితేనే అని నేను చెప్తాను. అది చెప్పవద్దు. నీవు నా కొరకు ప్రార్థించని అవసరం లేదు. ఈ విధానంగా లోపలికి వచ్చి ఈ స్త్రీ దగ్గరకు వచ్చి ఇలాగు చెప్పు, ఆమె దగ్గరకు వచ్చి ఇలాగు చెప్పు, నీవు ఫలానా సహోదరివి కాదా అని. పేరేంటి? సహోదరి హోవర్డ్. నీవు సహోదరి హోవర్డ్, నీవు విశ్వాసివి కావా? సహోదరి హోవర్డ్, నీవు నమ్ముతున్నావా? నీ విశ్వాసివా? ఆ తర్వాత చూడు, విముక్తిపరమైన సకల ఆశీర్వాదాలకు నీవు హక్కుదారు వారు అవుతావు. ఆ తర్వాత నేను ఇలాగ చెప్తాను, సహోదరి హోవర్డ్, ప్రతిదీ సరిగానే ఉన్నది, నడిచి వెళ్ళిపో అని చెప్తాను. నేను అరుస్తాను, కేకల వేస్తాను. నేను ఇలా చెప్తాను, ప్రభువా అది అలాగుంటుంది, అలాగుంటున్నది. నేను ప్రజల కొరకు ప్రార్థించేటప్పుడు ప్రజలు అదే తలుస్తారు అని నేను అనుకున్నాను. కనుక అదేంటి, నా అర్థమేంటో మీరు గ్రహించారా? అనేక సార్లు నేను నిలబడి ప్రజలను దగ్గరికి తీసుకుని ఇలా చెప్తాను, ఓ ప్రశస్తమైన సోదరి, నీవు దాన్ని నమ్ముతున్నావా? ఓ నీవు దాన్ని నమ్ముతున్నావా అని. ప్రభువా, ఓ దేవా, వారు దాన్ని నమ్మినట్లుగా చేయండి, వారు దాన్ని నమ్ముదురుగాక. ఓ దాన్ని అంగీకరిస్తున్నావా? ఇప్పుడు అది కాదు, దాన్ని నేను దాటిపోయాను. నేను దీని ఇలా చెప్తాను, సహోదరి హోవర్డ్, నీవు ఒక విశ్వాసివా? అవును, నేను విశ్వాసనే. మంచిది సహోదరి హోవర్డ్, నీ విశ్వాసమైనట్లయితే దేవుడు కలిగి ఉన్న ప్రతిదానికి నీవు హక్కుదారులు అవుతావు. అలా ఆమె చేయి పట్టుకో. చూడు, నేను దాన్ని నమ్ముతున్నాను. నా చేతులను సహోదరి హోవర్డ్ పై ఉంచి నేను సహోదరి హోవర్డ్ని కలుస్తాను, వారి కొరకు ప్రార్థించు అని యేసు చెప్పలేదు. వారి మీద చేతులు ఉంచు, అదే. ఆ తర్వాత ఆమె స్వస్థత పొందుతుంది. సమస్తమును బాగానే ఉన్నది అని సహోదరి హోవర్డ్ చెప్పగలదు. నీవింటికి తిరిగి వెళ్ళు, బాగుపడతావు. దేవుడు నిన్ను దీవించును కాక. మీ యొక్క సహోదరి హ్యాంప్టన్ మరొక విశ్వాసి. అవును కదా? ఆయనకున్న ప్రధానికి ఆయన హక్కుదారుడే. సహోదరి హ్యాంప్టన్, దేవుడు నీతో ఉండును కాక. ఆమేన్. నీ ఇప్పుడు ఇంటికి వెళ్ళు, క్షేమంగా ఉండు. యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరిచాడు. ఆమేన్.